తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సంపూర్ణ గోలాయనం అనే ధారావాహిక వినేద్దామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పొద్దున్న 11 గంటలైంది. మే నెల 31వ తేదీ. ఎండ మండిపోతోంది. తన ప్రతాపాన్ని లోకానికి చూపిస్తున్నాడు మార్తాండు. అదో 4 అంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిటకిటలాడిపోతోంది. సుమారు 80 మంది దాకా యువతీ యువకులు అక్కడ ఉన్నారు. శ్రీ సూర్య కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు పక్షం రోజుల క్రిందట ఓ ప్రకటన చేయించారు. మా వద్ద పనిచేయుటకు టైపిస్ట్ కావలెను అనేసి. వారికి కావలసిన అర్హతలు ప్రకటించి, వారిచ్చే జీతం ప్రకటించి, ఉత్సాహం ఉన్న వారిని ఫలానా రోజున స్వయంగా వచ్చి సంప్రదించమన్నారు. భారతదేశంలో నిరుద్యోగానికి కొరత లేదు. కావలసినంత మంది ఉన్నారు. డిగ్రీని అందుకొని ఆనందపరసుడైపోతాడు అబ్బాయి. అమ్మయ్యా, నా డిగ్రీ నాకొచ్చేసింది. ఇక ఉద్యోగం చూసుకుంటాను. నాన్నగారికి ఆసరాగా ఉంటాను. అమ్మకి చీర కొని పెడతాను. చెల్లాయిని సినిమాకి తీసుకువెళ్తాను అని పెద్దరికం నెత్తిన వేసుకొని బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధపడతాడు. గాల్లో తేలిపోతాడు. డిగ్రీ వచ్చి రాగానే ఉద్యోగం దొరికే అదృష్టం ఏ కొద్ది మందికో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వాళ్ళకి కన్న కలలు ఎండమావులైపోతాయి. నిరీక్షణ, ప్రయత్నం, ఆశ, నిరాశ, అనేక సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు నిరుద్యోగి. విద్యార్థి దశలోని సరదాలన్నీ మరుగున పడిపోతాయి. అలంకరణ మీద శ్రద్ధ తగ్గిపోతుంది. సినిమాకి వెళ్లాలని ఉన్నా తండ్రిని డబ్బులు అడగడానికి విపరీతంగా అభిమానపడతాడు. క్రమంగా అన్నం తినడానికి, కాఫీ తాగడానికి కూడా మొహమాట పడిపోతాడు. ఏదో ఉద్యోగం చూసుకోవాలి, ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం కావాలి, అదే ధ్యాస అయిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ కనబడడం ఆలస్యం, అప్లై చేస్తారు. ఇప్పుడు అలాంటి నిరుద్యోగులే ఆ హాల్లో పడిగాపులు పడుతున్నారు. 10 గంటల కల్లా వచ్చి కలుసుకోమన్నారు. కాబట్టి అభ్యర్థులు అంతా 9:30కే వచ్చేశారు. 11 గంటలు కావస్తున్నా ఇంకా ఇంటర్వ్యూ మొదలవ్వలేదు. విసుగు వేస్తుంది వాళ్ళకి. పోనీ బయటకు వెళ్ళి కాసిన కాఫీ, నీళ్లు తాగి వద్దామంటే తీరా అటు వెళ్ళగానే ఇంటర్వ్యూకి పిలుస్తారేమో అని భయం. 11-15 నిమిషాలకి బూట్లు టకటకలాడించుకుంటూ లోపలికొచ్చాడు. హాల్లో ఒక్క క్షణం నిలబడి అందరి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. చూసి చూడగానే తెలిసిపోతుంది ఎవరో శ్రీమంతుల ముద్దుల పుత్రుడని. హాల్లోని వారంతా అసూయగా అతని వంక చూశారు. అందరి వంక నవ్వుతూ చూసి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ధర్వాన్ ముఖం చాటంత చేసుకుని, వచ్చారా చిన్నబాబు గారు? ఇంత ఆలస్యమైందేం? పెద్దయ్య గారు తమ కోసం చూస్తున్నారు అన్నాడు. ఆలస్యం అయిపోయింది మస్తాను. ఇంటర్వ్యూలున్నాయి కదా, కొత్త బట్టలు వేసుకొద్దాం అని అనిపించింది. బజార్ నుంచి బట్టలు తెచ్చుకొని వేసుకొని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఇంతకీ ఎలా ఉన్నాయి నా బట్టలు? కుతూహలంగా అడిగాడు. ఎక్సలెంట్గా ఉన్నాయండి. సినిమాలో చిరంజీవిలా ఉన్నారు మెచ్చుకున్నాడు మస్తాన్. లోపలికి వెళ్ళిపోయాడు చిట్టిబాబు. ఇదంతా చూస్తున్న వారికి చిరాకేసింది. చిట్టిబాబు దర్జాను చూసి అందరికీ మంటగానే ఉంది. ఆ మంట బయట పెట్టలేక, ఏమయ్యా, ఇందాక అడిగితే చిన్నయ్య గారు రావాలి, ఇంటర్వ్యూ మొదలవ్వాలి అన్నావుగా, ఆయన గారు వచ్చినట్లున్నారు, ఇకనైనా మాకు ముక్తి మోక్షం ఉన్నాయా అని ధర్వాన్ మీద దండెత్తారు. వాళ్ల గోల తట్టుకోలేక, ఇంకెంతసేపు, క్షణంలో లోపలికి పిలుస్తారు అని హామీ ఇచ్చేశాడు ధర్వాన్. లోపలికి వచ్చిన కొడుకుని కల్లారా చూసుకుని మురిసిపోయాడు గోవర్ధన్ రావు. చూశావట్రా బావా, నీ అల్లుడు ఎలా మెరిసిపోతున్నాడో అన్నాడు పక్కన కూర్చున్న బావమర్దితో. పళ్ళు 16 బయటపెట్టి నవ్వేశాడు బంగారయ్య. గోవర్ధన్ రావు వాళ్ల వంశంలో 4 తరాలుగా అందరూ ఏదో ఒక వస్తువు అమ్ముతూనే ఉన్నారు. ముత్తాతలు నార, పీచు అమ్మారు. తాతలు నువ్వులు, బెల్లం అమ్మారు. తండ్రులు చింతపండు, జీడిపప్పు అమ్మేవారు. వీళ్ల తరం పొగాకు, పంచదార అమ్ముతున్నారు. ఈ 4 తరాల వాళ్ళు పంచెలు తప్ప ప్యాంట్లు ఎరగరు. వేలిముద్ర తప్ప సంతకం పెట్టిన పాపాన పోలేదు. అలా లక్ష్మీ కటాక్షం తప్ప సరస్వతి కటాక్షం ఏమాత్రం లేని ఆ కుటుంబంలో తప్పు పుట్టాడు వెంకట సత్య నాగదుర్గ వరప్రసాద్ ఉరఫ్ చిట్టిబాబు. తన వంశంలో తప్పు పుట్టిన కొడుకుని చూసి ఆ తండ్రి ఆనందం వర్ణనాతీతం. కొడుకుని అందలం ఎక్కించేశాడు. రాజభోగాలు అనుభవిస్తూనే ఎక్కడా పట్టుబడకుండా డిగ్రీ తెచ్చేసుకున్నాడు చిట్టిబాబు.
చదవరాని చదువుతున్న మేనల్లుణ్ణి చూసి ముచ్చట పడిపోయి, నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోవాలి, సరేనంటావా? సరే, లేదు నీ ఇంటి ముందు ప్రాణత్యాగం చేస్తా అని మంకు పట్టుకొని కూర్చున్నారు గోవర్ధన్ రావు బావమర్ది బంగారయ్య. బంగారయ్య వంశంలో కూడా తాత ముత్తాతల కాలం నుండి వ్యాపారమే. అయితే గోవర్ధన్ రావు పెద్దల్లాగే వీళ్ళు రకరకాల వ్యాపారాలు వెలగబెట్టలేదు. ఆనాటి నుండి ఈనాటి దాకా వడ్డీ వ్యాపారాన్నే నమ్ముకున్నారు. మేనకోడల్ని చేసుకోవడం గోవర్ధన్ రావుకి అంగీకారమే అయింది. చిట్టిబాబు కూడా మరదలు వెంకట అనంత పద్మావతి అలిమేలు మంగతాయారు అంటే ఇష్టమే. ఫలితం ప్రదానం జరిగింది. అబ్బాయి చదువుకున్నాడు, చురుకైనవాడు. ఇదిగోరా అబ్బాయి, మా వ్యాపారాలు నీ చేతిలో పెట్టేస్తాం అన్నారు తండ్రి మామగారు. చాకులాంటి కుర్రాడు అతను. తండ్రిలా ఉప్పు ఉల్లిపాయలు అమ్మడానికి ఇష్టపడలేదు. వడ్డీ వ్యాపారం చచ్చినా చెయ్యను పొమ్మన్నాడు. నా మార్గాలు నాకున్నాయి అన్నాడు. అన్నట్లే అనుభవజ్ఞులని అండగా తీసుకుని చకచకా ముందుకు సాగిపోయాడు. అందులోని భాగమే ఈ ఇంటర్వ్యూ మొదలైంది. ఒక్కొక్కరి లోపలికి వస్తున్నారు. మీ ముత్తాతకి ఉబ్బసం ఉండేదా? ఎండ మండిపోతుంటే ఏం చేయాలి? ఇందిరాగాంధీ గారి వంటవాడి పేరేమిటి? లాంటి చెత్త ప్రశ్నలు వేయడం లేదు. అవసరమైన వివరాలు అడిగి పంపేస్తున్నారు. కాబట్టి సినిమా హాల్ దగ్గర టిక్కెట్లలా చకచకా జరిగిపోతుంది ఇంటర్వ్యూ. మోహన్ టర్న్ వచ్చింది. లోనికి వెళ్ళాడు. రొటీన్ ప్రశ్నలు అయ్యాక చిట్టిబాబు ఓ ప్రశ్న వేశాడు. చూడండి మిస్టర్ రామ్మోహన్, నేను టీవీలు చేసే పని మొదలుపెట్టానని తెలిసి చాలామంది హేళన చేశారు. ఇప్పుడున్నవి చాలవా, కొత్తగా మరోటి మొదలు పెట్టాలా అన్నారు. ఎవరైనా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగారనుకోండి, నా తరపున మీరేం సమాధానం చెప్తారు అన్నాడు. నన్నెవరైనా అలా అడిగారనుకోండి, నవ్వుతాను. అదేం మాటండి, దేశంలో కొన్ని కోట్ల మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా అని మనం పెళ్లి చేసుకోవడం మానేస్తావా అని అడుగుతాను వినయంగా చెప్పాడు మోహన్. పకాలన నవ్వేశాడు చిట్టిబాబు. యు కెన్ గో అనేశాడు నవ్వుతూనే. నమస్కారం పెట్టి బయటకు వచ్చేశాడు మోహన్. వచ్చి రాగానే ఎలా అయింది, ఏమడిగారు అంటూ పీక్కు తినేశారు మిగిలిన క్యాండిడేట్స్. ఏం లేదు, మామూలే అనేసి ఏదో చెప్పేసి వాళ్ళని తప్పించుకొని వచ్చేశాడు. అమ్మయ్య అనుకుని ఓసారి హాల్ అంతా కలిగి చూశాడు. ఇంకా చాలామంది ఉన్నారు. చాలా టైం తీసుకుంటుంది అది. ఈలోగా కాస్త కాఫీ తాగి వస్తే బాగుండు అనిపించింది. 4 అడుగులు వేసేసరికి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా నిలబడి ఉన్నాడా యువకుడు. తనను అటు చూడగానే రమ్మని సైగ చేశాడు. మిమ్మల్నే, ఓసారి ఇటు వస్తారా అన్నాడతను దూరం నుంచే. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అటు వెళ్ళాడు మోహన్. గోడ కానుకొని నిలబడి ఉన్నాడు. మోహన్ దగ్గరకు రాగానే ఐఎమ్ శ్యామ్ సుందర్ అని పరిచయం చేసుకున్నాడు. ఇంటర్వ్యూ బాగా చేశారా అన్నాడు. అతని ముఖంలోని చిరాకు గమనించాడు శ్యామ్. మన్నించాలి, మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను. నాకు చిన్న సాయం కావాలి. మీ చెప్పు నాకోసారి ఇస్తారా అన్నాడు సూటిగా పాయింట్లోకి వస్తూ. చెప్పా అన్నాడు అమిత ఆశ్చర్యంతో. అవునండి, చెప్పే. నా చెప్పు ముహూర్తం చూసుకొని ఇప్పుడే తెగిపోయింది. వెళ్ళి రిపేర్ చేయించుకొద్దామంటే టైం లేదు. పోనీ ఇలాగే లోపలికి వెళదామంటే బొత్తిగా కుంటినడక నడవాల్సి వస్తుంది. ఏం చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే దేవుళ్ళ మీరు కనిపించారు. ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి. మీరు నా హైటే ఉన్నారు. నాలాంటి చెప్పులేసుకున్నారు. అన్నింటినీ మించి మంచివారిలా కనిపిస్తున్నారు గడగడా చెప్పేశాడు. మోహన్ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. నా పొజిషన్ కొంచెం ఆలోచించండి. నాకు ఈ జాబ్ చాలా అవసరం. కొండంత ఆశతో ఇంటర్వ్యూకి వస్తే ఇలా జరిగింది. ఇప్పుడు నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇంకా మీ ఇష్టం అనేశాడు శ్యామ్. చిన్నగా నవ్వాడు మోహన్. సర్లేండి, కష్టం ఎవరిదైనా ఒకటే. ఉండండి, ఇస్తాను అంటూ షూ విప్పబోయాడు. వద్దు, నాకు ఎడంకాలి చెప్పు చాలు వారించాడు శ్యామ్. సరే అని ఎడంకాలి బాట బెల్ట్ షూ విప్పి ఇచ్చేశాడు మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా చాలా మంచివారు. మీరు ఇంటర్వ్యూకి వచ్చి తోటి క్యాండిడేట్ ఇలా హెల్ప్ చేస్తున్నారంటే మీది చాలా విశాల హృదయం పొగిడాడు శ్యామ్. నవ్వేసి ఊరుకున్నాడు మోహన్. అంతలోనే శ్యామ్ పేరు పిలిచారు. వెళ్ళొస్తాను అనేసి చకచకా నడిచి వెళ్ళిపోయాడు శ్యామ్. వాషింగ్ పౌడర్ తయారు చేయిద్దామని చూస్తున్నాను. మీరు అవసరమైతే ఆ వాషింగ్ పౌడర్ అమ్మగలరా అని అడిగాడు చిట్టిబాబు. మీరు ఉద్యోగం అంటూ ఇవ్వాలే గాని వాషింగ్ పౌడరే కాదు, ఉగ్గు గిన్నెల దగ్గర నుంచి ఉరితాళ్ల దాకా ఏది అమ్మమన్నా అమ్మేస్తాను ధీమాగా చెప్పాడు శ్యామ్. పక్కున నవ్వేశాడు చిట్టిబాబు. థ్యాంక్ యూ, యూ కెన్ గో నౌ అన్నాడు.
థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చేశాడు శ్యామ్. రాగానే మోహన్కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి చెప్పు ఇచ్చేశాడు. అప్పటిదాకా అతని కోసమే చూస్తున్న మోహన్ కాఫీ కోసం వెళ్ళబోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వెనక నుంచి అడిగాడు శ్యామ్. విసుగుని అణుచుకుని సమాధానం చెప్పాడు మోహన్. నేను వస్తాను పదండి అంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ తను బయలుదేరాడు శ్యామ్. అదృష్టవశాత్తు దగ్గరలోనే కనిపించాడు చెప్పులు కుట్టేవాడు. చెప్పులు రిపేర్ చేయించుకొని, ఇక పదండి, నా వల్ల మీకు ట్రబుల్ అయింది, దానికి బదులుగా కాఫీ ఇప్పిస్తాను అన్నాడు చకచకా నడిచేస్తూ. ఇద్దరూ దగ్గరున్న హోటల్కి వెళ్లారు. మేడ మీదకి వెళ్ళి అలసటగా కూర్చున్నారు. సర్వర్ రాగానే టిఫిన్ కాఫీ ఆర్డర్ ఇచ్చారు. రిజల్ట్స్ ఇవాళే చెప్పేస్తారట కదూ అన్నాడు శ్యామ్. అవునట, డిగ్రీ వచ్చి ఇన్నాళ్ళైనా ఉద్యోగమే దొరకడం లేదు, ఇది 6వ ప్రయత్నం, ఏమవుతుందో దిగులుగా అన్నాడు మోహన్. నేను అంతే, కాకపోతే మీకంటే మరో 2 ఇంటర్వ్యూల అనుభవం ఎక్కువ. ఏమిటో నాన్నగారి మీద డిపెండ్ అవ్వడం సిగ్గుగా ఉంది. పల్లెటూరులో కూర్చొని ప్రయత్నం చేస్తుంటే లాభం ఉండడం లేదని ఇలా వచ్చాను అన్నాడు మోహన్. నా పరిస్థితి అంతేలేండి. సవతి తల్లి ప్రతిరోజు చేసే మంగళాక్షితలు భరించలేక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో చెప్పకుండా వచ్చేశాను. మళ్ళీ ఉద్యోగం దొరికి నా కాళ్ల మీద నేను నిలబడితేనే ఆ గడప తొక్కేది. తన పరిస్థితి వివరించాడు శ్యామ్. సర్వర్ బిల్ తీసుకొచ్చాడు. మోహన్ అందుకోబోతుండగా వారించి బలవంతాన లాగేసుకున్నాడు శ్యామ్. ఇప్పటికీ నన్నివ్వనివ్వండి, ఉద్యోగం రాగానే మీరు పార్టీ ఇద్దరు గాని అన్నాడు స్నేహపూర్వకంగా. మీ నోటి వాక్యాన రావాలే గాని తప్పకుండా ఇస్తాను అనేశాడు మోహన్. బిల్ చెల్లించి బయటపడ్డారు. నెమ్మదిగా నడుస్తూ మళ్ళీ అక్కడికి వెళ్లారు. ఇంటర్వ్యూ అవ్వగానే ఫలితాలు చెప్తామని ప్రకటించడం వల్ల జనం అంతా అక్కడే ఉన్నారు. గంటన్నర సుదీర్ఘ నిరీక్షణానంతరం ఫలితాలు ప్రకటించారు. అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వెళ్తామనుకున్న రైలు రైట్ టైంకి రావడం, సిటీ బస్లో ఎక్కగానే కిటికీ దగ్గర సీట్ దొరకడం, మధ్యలో ఎగరకుండా టీవీలో ప్రోగ్రాం రావడం, ఇలాంటివి. అలాంటి విచిత్రమే మరొకటి జరిగింది. ఉత్తీర్ణులైన వారు ఇద్దరు, కె రామ్మోహన్ రావు, ఆర్ శ్యామ్ సుందర్. తమ చెవులను తామే నమ్మలేకపోయారు. ఉత్తీర్ణులు నిరాశగా నిట్టూర్చారు. మిగిలినవారు ఒకరినొకరు కావలించుకున్నంత పని చేశారు శ్యామ్, మోహన్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేసరికి మరో గంట పైనే పట్టింది. పదండి భోంచేద్దాం అన్నాడు శ్యామ్. ఇద్దరూ హోటల్ వైపు నడిచారు. భలే ఉత్సాహంగా ఉంది ఇద్దరికీ. గలగల కబుర్లు చెప్పుకుంటూ హోటల్కి చేరారు. ఇందాక మనం ఈ హోటల్కే వచ్చాం, అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. అప్పుడు నిరుద్యోగులం, ఇప్పుడు చిరుద్యోగులం అన్నాడు శ్యామ్. సమాధానం చెప్పబోయిన మోహన్ తనకు అతి చేరువలో మోటార్ సైకిల్ హారన్ వినిపించడంతో ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. హలో, ఏమిటిలా వచ్చారు? లంచ్ కోసమా? స్నేహపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు ఫారెన్ బైక్ మీద కూర్చున్న చిట్టిబాబు. బాస్ హఠాత్తుగా ఎదురయ్యేసరికి తడబడిపోయారు ఇద్దరు. ఏమిటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను చిట్టిబాబుని అన్నాడు మళ్ళీ నవ్వుతూ. గుర్తుపట్టకపోవడం కాదు సార్, సడన్గా చూశాం కదా, అందుకే సమాధానం చెప్పాడు మోహన్. లంచ్కి వచ్చారా? అవును సార్, వినయంగా చెప్పాడు శ్యామ్. మీ ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేశాయి కదా, నాకు పార్టీ ఇవ్వరా మరి? సరదాగా అడిగాడు చిట్టిబాబు. మొహమొహాలు చూసుకున్నారు ఇద్దరు. వాళ్ల పని ఇరకాటంలో పడింది. ఈయన గారికి పార్టీ ఇవ్వడం అంటే మాటలా? ఎక్కడికి తీసుకుపోమ్మంటాడో, ఏం తాగి ఏం తింటాడో ఎవరికి తెలుసు? జేబులో డబ్బులు చూడబోతే రేషన్ లాగానే ఉన్నాయి. కాసేపు నీళ్లు నమ్మలేసి చివరికి ధైర్యం తెచ్చుకొని, ఓ తప్పకుండా ఇస్తాం సార్, మొదటి జీతాలు రాగానే గ్రాండ్గా పార్టీ ఇస్తాం అన్నాడు శ్యామ్. ఊహూ, అలా ఎప్పుడు ఇచ్చే గ్రాండ్ పార్టీ నాకొద్దు, ఇవాళే కావాలి. మీతో పాటు మీరు ఏం తింటే అదే నాకు పెట్టించండి. చిన్నపిల్లాడిలా పేచీ పెట్టాడు చిట్టిబాబు. మరోసారి మొహాలు చూసుకొని ఇక తప్పదనుకొని, ఓకే రండి సార్ అని ఆహ్వానించారు. ముగ్గురు మేడ మీదకి వెళ్లారు. కిటికీ దగ్గర ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏం తీసుకుంటారు సార్? వినయంగా అడిగాడు మోహన్. మీ ఇష్టం, ఏమైనా సరే. సర్వర్ని పిలిచి గులాబ్ జామ్, మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాడు మోహన్. సార్ అంటూ మొదలెట్టిన శ్యామ్ని వారించాడు చిట్టిబాబు. ఏమిటి అన్యాయం శ్యామ్ సుందర్ గారు? నేనేదో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తుంటే సార్ సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు అన్నాడు నిష్ఠూరంగా. తెల్లబోయారు శ్రోతలిద్దరూ. ఇదేమిటి సార్, మాతో మీకు స్నేహమా? మీరెక్కడా మేమెక్కడా? ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగాడు శ్యామ్. ఏం, ఎందుకంత ఆశ్చర్యం? అలా ఆశ్చర్యపోతే నాకు కోపం వచ్చేస్తుంది మరి. అసలు నాకు తెలియకడుగుతాను, మన మధ్య అంత డిఫరెన్స్ ఉందా?
అందరం ఒకే చదువు చదువుకున్న వాళ్ళం. పోతే డబ్బు మా నాన్న దగ్గర బోలెడుంది కాబట్టి నేను బిజినెస్ చేస్తున్నాను. మీ ఫాదర్ దగ్గర లేదు కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు. అంతే కదా? ఈ భాగ్యానికి మన మధ్య గిరిగీసి మాట్లాడితే నేను ఊరుకోను. ఉద్యోగం దారి ఉద్యోగంది, స్నేహం దారి స్నేహానిదే. ఏమంటారు అన్నాడు. మరింత ఆశ్చర్యపోయారు ఇద్దరూ. ఏమాత్రం కల్మషం లేని అతన్ని చూస్తే మనసు నిండిపోయింది వాళ్ళకి. సంతోషంతో తలమునకలైపోయారు. హఠాత్తుగా ఇంత మంచి ఫ్రెండ్ లభించినందుకు కలిగిన సంతోషం అది. చిట్టిబాబు గారు, డబ్బున్న ఇంట్లో తప్పు పుట్టారండి మీరు అనేశాడు శ్యామ్. నిజమే, మీ వంటివారు ఇంత సింపుల్గా ఉండడం చాలా అరుదు అంటూ పొగిడాడు మోహన్. నవ్వేసి మాట మార్చాడు చిట్టిబాబు. ముగ్గురు కబుర్లలో పడిపోయారు. సడన్గా మాటలాపేసి అటు చూడండి అన్నాడు చిట్టిబాబు. మిగిలిన ఇద్దరూ అటువైపు చూశారు. ఆ హోటల్కి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు బస్టాపు. ఆ బస్టాప్లో నిలబడి ఉంది ఓ అందమైన అమ్మాయి. వయసు 20 ఉంటుంది. కన్నార్పకుండా కుతూహలంగా చూశారు కుర్రాళ్ళు ముగ్గురు. చాలా అందంగా ఉంది కదూ అన్నాడు చిట్టిబాబు. నిజమే, వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించారు మిగిలిన ఇద్దరు. మరి కాసేపు తమ దృష్టిని సార్థకం చేసుకున్నారు ముగ్గురు. మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా ప్రశ్నించాడు చిట్టిబాబు. ఇద్దరి దగ్గర నుండి నెగిటివ్ ఆన్సరే వచ్చింది. ఏమిటో దేనికైనా పెట్టి పుట్టాలి. నా మటుకు నాకు ప్రేమ పెళ్ళి అంటే బోలెడంత ఇష్టం. కానీ ఏం లాభం, నాకు ఆ అదృష్టం లేదు. మా వాళ్ళంతా కలిసి నా మరదలు మాణిక్యాన్ని నాకు స్థిరం చేసేశారు. ఆవిడకి నేనంటే ఎంత ప్రేమంటే నిశ్చితార్థమైన మర్నాడే తట్టాబుట్టా కట్టుకుని వాళ్ళ మేనత్తగారింటికి అంటే మా ఇంటికి వచ్చేసింది. కాబోయే ఇల్లాల్ని ఇంట్లో పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ని సింగినాదం అని అంటూ తిరగడం సబబుగా అనిపించక మానేశాను. తన హిస్టరీ చెప్పేశాడు చిట్టిబాబు. ప్రేమ పెళ్ళి అంటే ఏ కుర్రాడికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కాలం కలిసి రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరి మీద బలాదూర్ తిరుగుతూ ఉంటే ఇంకా ప్రేమలు దోమలు గురించి ఆలోచించే అవకాశం ఏది అన్నాడు శ్యామ్. పోనీ ఇప్పుడు ఉద్యోగం వచ్చేసిందిగా, ఇక ట్రై చేయండి సలహా ఇచ్చాడు చిట్టిబాబు. ఇద్దరు నవ్వేశారు. అంత తేలిక అమ్మాయిలతో స్నేహం అంటే? మనసుకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి. ఆవిడికి మనం నచ్చాలి. పరిస్థితులు అనుకూలించాలి. అప్పుడు కదా ప్రేమ ఫలించి పెళ్లికి దారితీసేది నవ్వుతూనే చెప్పాడు మోహన్. నిజమే, అంగీకరిస్తున్నాను. అదిగో అందమైన అమ్మాయి ఎదురుగా కనిపిస్తోంది. వెళ్ళి పలకరించి పరిచయం చేసుకోండి అన్నాడు చిట్టిబాబు. అదిరిపడ్డారు ఇద్దరు. ఏమిటండి ఇది, మీకేమైనా మతిపోయిందా? ఎదురుగా ఉన్నది బాస్ అని మర్చిపోయి నోరు జారి నాలుగు కొరుక్కున్నాడు మోహన్. అదేం పట్టించుకోలేదు చిట్టిబాబు. స్పోర్టివ్గా తీసుకున్నాడు. నా మతి సలక్షణంగానే ఉంది. కాకపోతే మీకు ధైర్యం ఉత్సాహం ఉంటే మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించరండి చూద్దాం ఛాలెంజ్ చేశాడు. ధైర్యం ప్రసక్తి ఏముంది ఇందులో? రోడ్డు మీద బస్ కోసం నిలబడిన అమ్మాయిని పలకరించడం మర్యాద కాదేమో చిరాగ్గా అడిగాడు శ్యామ్. అవ్వ పేరే ముసలమ్మ, ధైర్యం లేక మర్యాద అని సరిపుచ్చుకుంటున్నారు హేళనగా అన్నాడు చిట్టిబాబు. శ్యామ్కి పౌరుషం ముంచుకొచ్చింది. ఏదో మొహమాటంగా ఊరుకుంటున్నాం, అంత మాత్రాన మమ్మల్ని అంత చవటలుగా జమకట్టకండి. పలకరించి రావడం అంత కష్టం కాదు. ఇదిగో వెళ్తున్నా అంటూ ధీమాగా లేచాడు. వెళ్ళిరండి కొంటెగా నవ్వాడు చిట్టిబాబు. ఒక్క క్షణం తడబడిపోయి వెంటనే బయటకు నడిచాడు. క్రిందికి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసి బస్టాప్కి వెళ్ళాడు. ఆ అమ్మాయికి కాస్త దూరంలో ఆగిపోయాడు. అటూ ఇటూ చూసి గొంతు సవరించుకుని, ఏమండి టైం ఎంత అని అడిగాడు. వాచి చూసుకుని టైం చెప్పేసింది ఆ అమ్మాయి. బుద్ధిగా తలొంచుకొని హోటల్కి వచ్చేశాడు శ్యామ్. పలకరించాడు. ఆ అమ్మాయిని పలకరించేశాను అన్నాడు చెమట తుడుచుకొని కూర్చుంటూ. అదేదో పెద్ద జోక్ అయినట్లు కడుపు పట్టుకుని నవ్వాడు చిట్టిబాబు. శభాష్, నిజంగా ధైర్యం అంటే మీదేనండి అన్నాడు ఎగతాళిగా. అతడు ఎగతాళి అంటే ఒళ్ళు మండింది శ్యామ్కి. ఏం, ఎందుకండి అంత ఎగతాళి ఉక్రోషంగా అడిగాడు. కాకపోతే ఏమిటండి, అంతా వెళ్ళి టైం అడిగి వచ్చారా? ఈ భాగ్యానికి మీ హీరోయిజం ఎందుకట? పళ్ళూడిపోయిన తాతగారిని పంపించినా ఆ మాత్రం పలకరించి వస్తారు. ఛా, కుర్రాళ్ల పరువు తీసేశారు కదా శ్యామ్ గారు అన్నాడు మరింత నవ్వుతూ. మోహన్కు కూడా నవ్వొచ్చింది. చిన్నగా నవ్వాడు. శ్యామ్కి పౌరుషం వచ్చింది. సరే అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడే మళ్ళీ వెళ్ళి ఆవిడ పేరు, అడ్రస్, చదువు, సంధ్య అన్నీ కనుక్కొస్తాను అంటూ లేచి నిలబడ్డాడు. నిజంగా? పందెం? మీరలా కనుక్కొస్తే 50 రూపాయలు ఇస్తాను అన్నాడు చిట్టిబాబు ఇంకా నవ్వుతూ.
విసవిసా నడుస్తూ మళ్ళీ బస్టాప్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. హలో మంజుల గారు, నమస్కారం అన్నాడు. తల తిప్పి వింతగా చూసింది ఆవిడ. నేనండి, సుజాత వాళ్ళ అన్నయ్యని. ఆ రోజు సినిమాలో కలుసుకున్నాం కదూ, గుర్తుపట్టలేదా నన్ను అన్నాడు గబగబా. ఎగాదిగా అతని వంక చూసింది ఆ అమ్మాయి. మీరు పొరపాటు పడుతున్నారో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నా పేరు మంజుల కాదు మర్యాదగా అనేసింది. పరీక్షగా ఆవిడ వంక చూశాడు. చేతిలోని పుస్తకం మీద దీపిక అని కనిపించింది. అది సంగతి, మంజుల కారు మీరు. నిజమే, నేనే పొరపాటు పడ్డాను. మీరు సీతారామయ్య గారి అమ్మాయి కదూ. మీరు మా సుబ్బులు పిన్ని వాళ్ళింట్లో అద్దెకి ఉండేవారు. ఈసారి సరిగ్గా గుర్తుపట్టాను చూశారా అన్నాడు అమిత సంతోషంగా. నవ్వొచ్చింది దీపికకి. ఇదేదో పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చిన కేసు అనుకుంది. అయినా నవ్వు ఆపుకుని, కాదు, మేమసలు ఎక్కడా అద్దెకుండలేదు. మాకు డాబా గార్డెన్స్లో సొంత ఇల్లే ఉంది అంది. అరెరే, ఏమిటో ఇలా పొరపాటు పడిపోతున్నాను ఇవాళ అని బోలెడంత బాధపడిపోయాడు. మొత్తానికి మిమ్మల్ని మాత్రం ఎక్కడో చూశాను, ఉండండి గుర్తు తెచ్చుకొని చెప్తాను అని కాసేపు ఆలోచించి, గుర్తొచ్చింది, మీ నాన్నగారు ఏవిఎస్ కాలేజ్లో ఫిజిక్స్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండేవారు. మాధవరావు గారు, మీ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడు నేను అన్నాడు. అర్థం పర్థం లేకుండా వాగుతున్న అతన్ని చూస్తే భయం వేసింది దీపికకి. కాదు, మా నాన్నగారి పేరు నారాయణమూర్తి గారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు అనేసింది, ఎలాగైనా అతన్ని వదిలించుకుందామని. బస్ వస్తుందేమో అని చూసింది, కానీ ఎక్కడా జాడలేదు. ఖాళీ ఆటో పోతుంటే ఆటో అని పిలిచింది. ఏ ఆటో అంటూ తను కూడా అరిచాడు శ్యామ్. కానీ ఆటో ఆగలేదు. వెధవ ఆటోలు ఇంతేనండి, ఆగరు. మా కాకినాడలో కూడా అంతే. బైదిబై మీ సొంత ఊరు కూడా కాకినాడేనా అండి అని అడిగాడు. భయం పోయి దాని స్థానాన విసుగు, కోపం చోటు చేసుకోగా చర్రున అతని వంక తిరిగింది దీపిక. కాదు, కంకిపాడు. చూడు మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ వ్యవహారం ఏమీ బాగాలేదు. మర్యాదగా మీ దోవన మీరు వెళ్ళండి, లేకపోతే ఇంకా ఆవిడ మాట పూర్తి కాకుండానే ఐఎమ్ సారీ అనేసి ఇంచుమించుగా పరిగెడుతూ హోటల్లోకి వచ్చేశాడు శ్యామ్. కుతూహలంగా అతని వంక చూశారు చిట్టిబాబు, మోహన్. కూర్చుని కంఠం సవరించుకున్నాడు శ్యామ్. ఆ అమ్మాయి పేరు దీపిక. వాళ్ళుండేది డాబా గార్డెన్స్లో. సొంత ఇల్లు ఉంది వాళ్ళకి. ఆవిడ ఫాదర్ పేరు నారాయణమూర్తి గారు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవారు, రిటైర్ అయిపోయారు. వాళ్ల సొంత ఊరు కంకిపాడు గర్వంగా చెప్పేశాడు శ్యామ్. మేము ఇక్కడి నుంచి గమనిస్తూనే ఉన్నాం, బాగానే మేనేజ్ చేశారు. మరి కాసేపు ఉంటే లెంపకాయ కొట్టేదేమో ఆ అమ్మాయి. అయినా పర్వాలేదు, వెల్డన్, పందెం గెలిచారు. ఇదిగో అంటూ పర్స్ తీసి 50 నోట్ తీసిచ్చేశాడు చిట్టిబాబు. సర్వర్ కాఫీలు తెచ్చి బల్ల మీద పెట్టాడు. చిట్టిబాబుకి మళ్ళీ చిలిపి ఆలోచన వచ్చింది. మోహన్ గారు, శ్యామ్ తన ప్రతిభని నిరూపించుకున్నారు. మరి మీరో? ఆవిడ అక్కడే ఉంది, వెళ్ళి పలకరించి పందెం గెలుచుకోండి అన్నాడు. అప్పటి వరకు తల వంచుకుని దీర్ఘాలోచనలో ఉన్న మోహన్ ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, ఏమన్నారు అన్నాడు. తను అన్నది ఏమిటో మరోసారి చెప్పాడు చిట్టిబాబు. తల తిప్పి దూరంగా కనిపిస్తున్న దీపికని పరీక్షగా చూశాడు మోహన్. తల తిప్పి కాఫీ కప్పు అందుకుని చిట్టిబాబు వంక చూశాడు. చూడండి చిట్టిబాబు గారు, ఇలా చిన్న చిన్న పనులు చేసి మిమ్మల్ని సంతోషపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి పనులు చిన్నపిల్లల ఆటల్లాగా అనిపిస్తాయి. అంతగా మీరు నన్ను పరీక్షించాలనుకుంటే గంభీరంగా ఆపేశాడు. కుతూహలంగా చూశాడు చిట్టిబాబు. కమాన్ చెప్పండి అన్నాడు. పెద్ద పందెమే వేయండి. ఇలా వెళ్ళి పలకరించడం సింగినాదం కాదు. ఏకంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు ఠీవిగా. అదిరిపడి చేతిలోని కాఫీ ఒంటి మీద వంపేసుకున్నాడు చిట్టిబాబు. పెళ్ళా అన్నాడు నోరావళించి. అఫ్కోర్స్ అమిత తేలికగా చెప్పేశాడు మోహన్. ఏమిటండి, ఏమిటి మీరనేది? అసలేం మాట్లాడుతున్నారు తెలుస్తోందా మీకు? అసహనంగా ప్రశ్నించాడు శ్యామ్. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? నేను సీరియస్గానే చెప్తున్నాను. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను మరింత స్పష్టంగా చెప్పాడు మోహన్. చిట్టిబాబు ఉత్సాహం వర్ణనాతీతం. నిజంగా మీరా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? సంభ్రమంగా అడిగాడు. అవును, అయితే ఒక్క షరతు. ముందు పందెం విషయం చెప్పండి. పందెంలో గెలిస్తే మీరేమిస్తారో చెప్పండి అన్నాడు మోహన్. మీకు మేనేజర్ పోస్ట్ ఇస్తాను, స్కూటర్ ఇస్తాను, అన్ని ఎలవెన్స్లు ఇస్తాను. ముందు వెనక ఆలోచించకుండా చెప్పేశాడు చిట్టిబాబు. ఈసారి ఆశ్చర్యపోవడం మోహన్ వంతు అయింది. నిజంగానే?
తీరా అంతా అయ్యాక ఆ మాట తప్పరు కదా అనుమానంగా అడిగాడు. వెంటనే అతని చేతిలో చెయ్యి వేశాడు చిట్టిబాబు. నేను కూడా ఇచ్చానంటే తప్పను. నన్ను నమ్మండి. మన మాటకు సాక్ష్యం శ్యామ్. సరే నమ్ముతున్నాను అన్నాడు మోహన్. సరే ఇకపోతే టైం ఏమిటి? వ్యవధి 6 నెలలు అన్నాడు చిట్టిబాబు. ఎందుకంతదాకా? ఇవాళ 31 ఆగస్ట్ నెలాఖరులోగా మా పెళ్లి జరిగిపోతుంది అనేశాడు మోహన్. సరే అయితే ఇంకో షరతు. ఈ పెళ్లికి ఆవిడ కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. బలవంతాలు బలాత్కారాలు పనికిరావు మరో షరతు పెట్టాడు. ఓకే, నో ప్రాబ్లం. మీరన్నట్లుగానే ఆవిడ చేత కూడా సరే అనిపించి పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి మిమ్మల్ని కూడా పిలుస్తాను. వెంటనే అంగీకరించేశాడు మోహన్. సరే అయితే పందెం ఖాయం. మీరు గెలిచిన వెంటనే నేను చెప్పినవన్నీ ఇస్తాను అన్నాడు చిట్టిబాబు. వెంటనే అంగీకరించేశాడు మోహన్. ఒకవేళ ఓడిపోతే మాత్రం మీ ఉద్యోగం పీకేస్తాను తాపీగా చెప్పాడు చిట్టిబాబు. అదిరిపడ్డాడు శ్యామ్. కానీ మోహన్ మాత్రం తొణకలేదు. చిన్నగా నవ్వాడు. మీకంత శ్రమ ఇవ్వను. కర్మకాలి ఓడిపోతే సెప్టెంబర్ 1వ తారీఖున రిజైన్ ఇచ్చేస్తాను అన్నాడు. ఇక వెళ్దామా అంటూ లేచాడు చిట్టిబాబు. ముగ్గురు హోటల్ నుంచి బయటకు వచ్చారు. బస్టాప్ ఖాళీగా ఉంది. బై బై చెప్పేసి బైక్ మీద వెళ్ళిపోయాడు చిట్టిబాబు. అప్పటి వరకు అతి కష్టం మీద ఆగిన శ్యామ్ అతడటు వెళ్ళగానే మోహన్ మీద విరుచుకుపడ్డాడు. ఏమిటండి ఇది? మీరేదో తెలివిగలవారనుకున్నాను. ఇలా చేశారేమిటి? ఆయనకేం డబ్బున్న మహారాజు. ఎవరితో ఏ పందమైనా కడతాడో. ఆయనతో పోటీ పడితే నష్టపోయేది ఎవరు? రాక వచ్చిన ఉద్యోగం. దానిమీద పందాలు కట్టి పోగొట్టుకోవడం శుద్ధ తెలివి తక్కువ కాదు అని 4 అనేశాడు. సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాడు మోహన్. అంత చిద్విలాసంగా ఏమీ జరగనట్లే నవ్వుతున్న అతన్ని చూసి ఒళ్ళు మండింది శ్యామ్కి. కానియండి, ఎవరి కర్మకి ఎవరి కర్తలు. ఎండ మార్చేస్తుంది. నేను వెళ్తున్నా. మళ్ళీ రేపు కలుద్దాం అనేసి చరచరా వెళ్ళిపోయాడు. నిజమే, ఎండ మండిపోతోంది. కానీ మోహన్కు మాత్రం పండు వెన్నెలలా అనిపిస్తోంది. ఆ ఎండలా ఎగిసిపడుతోంది అతని హృదయం. పెళ్ళుబికి వస్తున్న ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకొనడం కష్టంగా ఉంది. అమితోత్సాహంతో 4 కిలోమీటర్ల దూరాన్ని అరగంటలో అధిగమించి తను ఉంటున్న చౌకబారు లాడ్జికి చేరాడు. రూమ్ తాళం తీసి ధారగా కారుతున్న చెమటని కూడా తుడుచుకోకుండా, గొంతు ఎండిపోతున్నా లెక్క చేయకుండా సూట్ కేస్ దగ్గర కూలబడ్డాడు. వణికే చేతులతో తీసి సూట్ కేస్ తెరిచాడు. బట్టల సందున పడి ఉన్న ఇంగ్లాండ్ కవర్ వెలికి తీసి మంచం మీద కూర్చొని ఉత్తరం విప్పాడు. చిరంజీవి మోహన్కి అనంత ఆశీస్సులు. ఇక్కడ మేము క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలుస్తాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నిరాశగా నీరసముగా రాశావు. అధైర్యపడకు. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. డబ్బుకి ఏమాత్రం ఇబ్బంది పడకు. కావాలంటే మొహమాట పడకుండా రాయి, పంపుతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నట్లు ఓ ముఖ్యమైన విషయం నీతో ఎప్పుడో చెప్పినట్లు కూడా జ్ఞాపకం. నా చిన్ననాటి స్నేహితుడు నారాయణమూర్తి అని ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు. నాకు చాలా దగ్గరవాడు. చిన్నప్పుడు ఒరే అంటే ఒరే అనుకుంటూ ఉండేవాళ్ళం. కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. చాలా మంచివాడు. వాడికో కూతురుంది. మీ చిన్నతనంలో నా కూతుర్ని నీ కోడలిగా చేసుకోవాలరా విశ్వం అంటూ ఉండేవాడు. ఆ తర్వాత వాడు అక్కడికి వెళ్ళడం, అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. ఆ మధ్య ఎప్పుడో అంటే 7-8 ఏళ్ల క్రిందట బెజవాడలో కనపడి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు రాస్తున్నానంటే, మొన్ననే అక్కడి నుంచే తెలిసిన ఆయన ఒకడు మన ఇంటికి వచ్చాడు. ఆయనకి నారాయణమూర్తి కనిపించి నా గురించి నీ గురించి మరీ అడిగాడట. అడ్రస్ ఇచ్చి నన్ను ఉత్తరం రాయమన్నాడట. నీ గురించి అయితే 10 సార్లు అడిగాడట. విశ్వం నన్ను బొత్తిగా మర్చిపోయాడు. చిన్ననాటి స్నేహం గుర్తే లేదు అన్నాడట. ఇదంతా చూస్తుంటే చిన్ననాటి మాట నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఈ మధ్యనే వాడి భార్య పోయిందట. పాపం. వాడంతగా మనల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం ఏమీ ఎరగనట్లు ఉండిపోతే బాగుండదు. కాబట్టి నువ్వు పని చేయి. ఈ ఉత్తరం అందగానే వీలు చూసుకొని వాడింటికి వెళ్ళిరా. వాళ్ళింటి అడ్రస్ కింద రాస్తున్నాను. సొంత ఇల్లే వాడిది. చాలా కాలంగా అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఇల్లు కనుక్కోవడం అంత కష్టం కాదు. వెళ్ళి నిన్ను పరిచయం చేసుకో. పరిచయం అంటే ఏమీ అక్కర్లేదు. కంకిపాడు విశ్వనాథం కొడుకుని అని చెప్పు చాలు. మీరు గారు అంటావేమో, అవసరం లేదు. లక్షణంగా మావయ్య అను. వెళ్ళగానే వాడి భార్య మరణం విషయం మాట్లాడు. నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు అని చెప్పి పరామర్శ చెయ్యి. వీలు చూసుకొని వాడి కూతుర్ని చూడు.
ఇప్పుడు కాకపోయినా 2 ఏళ్ళు ఆగాకైనా పెళ్లి చేసుకోవాల్సిందే. అన్నీ అనుకూలించి ఈ వివాహం జరిగితే అన్ని విధాలా మంచిది. మరో మాటరా అబ్బాయ్, ఇందులో బలవంతం ఏమాత్రం లేదు. నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సుమా. చదువుతున్న ఉత్తరం చేజారిపోయింది. నచ్చడమేమిటి నాన్నగారు, పిచ్చెక్కిపోతేనో అనుకున్నాడు పిచ్చిగా. లేచి 2 గ్లాసుల నీళ్లు తాగి ఫ్యాన్ వేసుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడు. పట్టరానంత ఆనందంగా ఉంది అతనికి. ఉద్యోగం కోసం వెళ్ళడం, శ్యామ్ సుందర్తో పరిచయం, ఆ ఉద్యోగం రావడం, హోటల్కి వెళ్ళడం, చిట్టిబాబు రావడం ఎంత వేగంగా జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత జరిగిన విషయం నిజంగా విచిత్రాతి విచిత్రం. రోడ్ మీద కనిపించిన అమ్మాయిని పలకరించమని చిట్టిబాబు అనడం, అలాగే అని పందెం కట్టి శ్యామ్ వెళ్తుంటే చిరాకు అనిపించింది తనకి. అతన్ని వారించి చివాట్లు వేయాలనిపించింది. కానీ చిట్టిబాబుని చూసి నోరు మూసుకొని ఊరుకోవాల్సి వచ్చింది. ఆ ఊరుకోవడమే తన పాలిట వరం అయింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, నాన్నగారి పాత ఫ్రెండ్ నారాయణమూర్తి మావయ్య కూతురు. ఇంకా చెప్పాలంటే పాడు సిగ్గేస్తోంది. నిజం తెలియగానే తల తిరిగిపోయింది. మరుక్షణం మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తక్షణం దాన్ని అమల్లో పెట్టాడు. తెల్లబోయిన వాళ్ల మొహాలు చూస్తుంటే నవ్వు వచ్చింది. కంగు తిన్నారు ఇద్దరు. వెర్రిమేళాలు. నిజమేమిటో వాళ్ళకేం తెలుసు. ఇదేదో ఘనకార్యం అని భావించి పెద్ద పందెం కాశాడు చిట్టిబాబు. అసలు ఇదంతా తన అదృష్టం అంతే. అసలు నాన్నగారి ఉత్తరం చదివాక అదంతా చాదస్తంగా అనిపించింది. ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి ఏం వెళ్తాం అనిపించి వెళ్ళలేదు. ఇక ఆలస్యం చేయకూడదు, రేపే వెళ్ళాలి. దీపిక కూడా తనంటే ఇష్టపడుతుంది. తను అందంగానే ఉంటాడు. నా బిడ్డ దొరబాబు అంటుంది అమ్మ. అంతదాకా ఎందుకు, కాలేజీలో ఓసారి డ్రామాలో హీరో వేషం వేస్తే సీనియర్ రాధారాణి, మోహన్ యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ అంది. అంటే ఖచ్చితంగా అందగాడి కిందే లెక్క. తప్పకుండా అంగీకరిస్తుంది దీపిక. దీపిక, అబ్బా ఆ పేరే మధురం, రూపం అతి మధురం, ప్రతి కదలిక మధురాతి మధురం. మరి మాట ఇంకెంత మధురంగా ఉంటుందో. ఎలాగైతేనేం అతి కష్టం మీద తెల్లవారింది. షేవ్ చేసుకుని స్నానం చేసి సూట్ కేస్ ముందేసుకుని కూర్చున్నాడు. బట్టల సెలక్షన్ ఓ పట్టాన తెమ్మలేదు. మంచి డ్రెస్ వేసుకుని టిప్ టాప్గా వెళ్ళి పరామర్శ చేయడం బాగుండదేమో అని సంశయం. మామూలు బట్టలు వేసుకెళ్తే ఏ బ్రాసిలా ఉంటానేమో అని అనుమానం. చివరికి ఎలాగైతేనేం అటూ ఇటూ కానీ మధ్య రకంవి ఎంచుకొని తయారైపోయాడు. రూమ్ లాక్ చేసి రోడ్డు మీద పడ్డాడు. వెళ్ళేది కాబోయే మామగారింటికే కాబట్టి కాఫీ పలహారాల మాట తలపెట్టలేదు. రిక్షా మాట్లాడుకుని అందులో ఎక్కి కూర్చున్నాడు. గమ్యం చేరింది రిక్షా. ఇల్లెక్కడా అడిగాడు రిక్షావాడు. నే వెతుక్కుంటాలే అని చెప్పి డబ్బులిచ్చేసి వెతకడం మొదలుపెట్టాడు మోహన్. అందర్నీ అడిగి అటూ ఇటూ తిరిగి ఎలాగైతేనేం అరగంట తర్వాత కనిపెట్టగలిగాడు. గేటు మీద నేమ్ ప్లేటు. ఇదే తన గమ్యం. దడదడలాడే గుండెతో గేటు తీసుకుని తడబడే అడుగులతో లోపలికి వెళ్ళాడు. చిన్న డాబా ఇల్లు అది. శుభ్రంగా ఉంది. ముందు ఖాళీ స్థలం, పూల మొక్కలు, వరండాలో పడక్కుర్చీ. దానిలో తెల్ల బట్టలు ధరించి ఆసీనులై ఉన్న నారాయణమూర్తిగారు. గేటు శబ్దం విని తల ఎత్తి చూశారు. నమస్కారం మామయ్య. వినయంగా చేతులు జోడించాడు మోహన్. ఎగాదిగా చూశారు ఆయన. ఒక్క క్షణం తర్వాత పలకరింపుగా నవ్వారు. కుర్చీ చూపించారు. అందులో కూర్చున్నాడు. ఒక్క క్షణం మౌనంగా కూర్చుని, మామయ్య, అత్తయ్య మరణించడం ఎంత దురదృష్టం. తండ్రి ఆదేశించిన ప్రకారం ముందస్తుగా పరామర్శ మొదలుపెట్టాడు. కళ్ళజోడు తీసి పక్కన పెట్టి బరువుగా నిట్టూర్చాడు ఆయన. ఏం చేస్తాం నాయనా, జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టినవాళ్ళు గిట్టక మాంతారా. అందరం ఏదో ఒకనాడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే అన్నారు భారంగా. ఆ విషయం వినగానే తల మీద పిడుగు పడినట్లయింది మాకు అన్నాడు మోహన్ మరింత భారంగా. కాదు మరి, అయినా పోయిందేమో విముక్తి పొందింది. శక్తి ఉన్నన్నాళ్ళు చాకరీ చేసింది. జబ్బు చేసి మంచాన పడి నరక యాతన అనుభవించింది పాపం అన్నాడు నారాయణమూర్తిగారు. ఓర్పు నశించిపోతోంది మోహన్కి. పరామర్శలు చాలు, దీపికని పిలిచి తనకు పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. అందుకే సంభాషణ ముగించే ప్రయత్నం చేస్తూ, ఏమైనా మీకు జరిగిన నష్టం భరించరానిది, మీరు గుండె రాయి చేసుకోవాలి అన్నాడు. తెల్లబోయాడు నారాయణమూర్తి. అఘోరించినట్లే ఉంది. నాకు నష్టం జరగడం ఏమిటి మధ్యలో, నేను గుండె రాయి చేసుకోవడం ఎందుకు అన్నాడు అసహనంగా. ఈసారి తెల్లబోవడం మోహన్ వంతు అయింది. అదేమిటి మావయ్య, అత్తయ్య అలా అర్ధాంతరంగా పోతే మీకుగాక మరెవరికి నష్టం సూటిగా ప్రశ్నించాడు.
అదే నేను అడుగుతున్నాను. మీ అత్తయ్య పోతే నాకేం నష్టం? సూటిగా ఎదురు ప్రశ్న వేశాడు ఆయన. నువ్వు హనుమాయమ్మ మేనల్లుడివి కదూ అని కూడా ప్రశ్నించాడు. మోహన్కి చిరాకు వేసింది. చిరాగ్గా చూశాడు. ఆయనకు కూడా చిరాకు వేసింది. ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చింది. చూడబ్బాయ్, హనుమాయమ్మ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది కాబట్టి ఇత్తడి బిందె నీళ్ళ కాగు మా ఇంట్లో పెట్టిపోయింది. నువ్వేమైనా నేను దాచుకుంటానని పొరపాటు పడ్డాడేమో మీ నాన్న. అంత కర్మ నాకేమొచ్చిందయ్యా అన్నాడు విసురుగా. మరింత చిరాకు వేసింది మోహన్కి. ఏంటో ఆయన సొద, అర్థం పర్థం లేని వాగుడు. ఏంటో హనుమాయమ్మట, ఇత్తడి బిందెట. ఇక ఆ సొద ఆపి కూతుర్ని పిలిచి పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. అంతలోనే జాలి కూడా వేసింది. పాపం అర్ధాంతరంగా భార్య కాస్తా పోయేసరికి అస్తవ్యస్తాన పడ్డాడు అనుకున్నాడు. మెల్లగా నచ్చజెప్ప పూనుకున్నాడు. మీరు పొరపాటు పడుతున్నారు మావయ్య. నేను హనుమాయమ్మ మేనల్లుణ్ణి కాదు, కంకిపాడు విశ్వనాథం గారి అబ్బాయిని. ఇక్కడే ఉద్యోగం అయింది నాకు. మీ భార్య పోయారని తెలిసి నాన్నగారు చాలా బాధపడ్డారు. ముందు నన్ను వెళ్ళమన్నారు. ఆయన తర్వాత వస్తారు. జరిగిందేదో జరిగింది, బాధపడకండి. వీలైనంత తొందరగా ముహూర్తం చూసేసి అమ్మాయి పెళ్లి చేసేయండి. ఇక ఆ మీద నిశ్చింతగా కూర్చోండి. లోపల నుంచి ఏదో అలికిడైతే ఆశగా తొంగి చూస్తూ చెప్పుకుపోతున్న మోహన్ నారాయణమూర్తి హఠాత్తుగా లేచి నిలబడడంతో తను లేచాడు. కర్రేది, నా చేతి కర్రేది? ఆవేశంగా వెతుక్కోసాగాడు నారాయణమూర్తి. అటూ ఇటూ చూసి కుర్చీ క్రింద పడున్న చేతికర్ర తీసి వినయంగా అందించాడు మోహన్. విసురుగా కర్ర లాక్కుని, ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఇంటి మీదకొచ్చి అవాకులు చెవాకులు వాగుతావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ కర్రెత్తి యుద్ధానికి బయలుదేరాడు నారాయణమూర్తి. తత్తరపోయాడు మోహన్. మావయ్య అన్నాడు కంగారుగా. మళ్ళీ అదే కూత, పళ్ళు రాళ్ళగొడతాను అన్నారాయన. పంచేగగట్టి కర్ర పుచ్చుకొని మీదకి వస్తున్న ఆయన్ని చూసి అప్రయత్నంగా పక్కకి తప్పుకొని పరిగెట్టాడు. నన్ను తప్పించుకోవడం నీ తరం కాదురోయ్, కాళ్ళు విరిచేస్తాను వెంటబడ్డాడాయన. ఆయన్ని తప్పించుకునే ప్రయత్నంలో కాలు జారి వరండాలోంచి క్రిందపడి 4 మల్లె మొక్కలను విరిచేసి మళ్లీ లేచి గేటు వైపు పరిగెట్టాడు మోహన్. గేటు దగ్గరకు వెళ్లేసరికి ఎదురుగా వస్తోంది వర్ధనమ్మ. కింద మీద చూసుకోకుండా పరిగెట్టుకొస్తూ ఆవిడకి డాష్ ఇచ్చాడు. ఆవిడ చేతిలోని బుట్ట కాస్త కింద పడిపోయింది. అయ్యో అనుకుంటూ వంగి కొబ్బరి చిప్ప పూలు ఏరసాగింది ఆవిడ. అరెరే అంటూ ఆవిడికి సాయం చేయబోయిన మోహన్ వెనకాల రేసుగుర్రంలా పరిగెట్టుకుని వస్తున్న నారాయణమూర్తిగారిని చూసి ఆ ప్రయత్నం విరమించుకొని గేటులోంచి బయటికి దూసుకుపోయాడు. ప్రసాదం ఏరుకుని తల ఎత్తిన వర్ధనమ్మకి ఎదురుగా పంచె ఎగకట్టి కర్ర చేత పుచ్చుకొని ఉగ్ర నరసింహావతారం ఎత్తి పరిగెత్తుకు వస్తున్న భర్త కనిపించేసరికి కంగారు వేసింది. అయ్యో అయ్యో, ఏమిటిది? ఆ పరిగేమిటి? ఏమిటి అన్యాయం? పట్టుకొని ఆపేసింది. ఏదో చెప్పబోయి ఆయాసం వల్ల చెప్పలేక రొప్పడం మొదలుపెట్టాడు ఆయన. కంగారుగా లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. మళ్ళీ రొప్పడం మొదలుపెట్టాడు. ఆయన ప్రక్కనే కూర్చుంది ఆవిడ. శ్రీరామచంద్ర ప్రభో, చచ్చిపోతున్నాను ఈ మనిషితో. రాను కుర్రచేష్టలు ఎక్కువైపోతున్నాయి. వారం రోజులుగా తంటాలు పడుతున్నారు ఆ బ్లడ్ ప్రెషర్తో. ఈ పూటే కాస్త తగ్గింది కదా అని ఆనందపడ్డాను. అలా దేవుడి దర్శనం చేసుకొద్దామని వెళ్ళి అరగంట కాలేదు. తిరిగొచ్చేసరికి ఇది దృశ్యం. మళ్ళీ మొదటికి తెచ్చుకున్నారు. విసుక్కుంది. మళ్ళీ ఆయాసం వచ్చేసింది ఆయనకి. ఆవేశంగా జరిగింది చెప్పేశాడు. కళ్ల ముందు శ్రీ మహాలక్ష్మిలా కనపడుతున్న భార్యను చూస్తూ ఉంటే మరింత దుఃఖం, కోపం వచ్చింది ఆయనకి. వెధవ పారిపోయాడు. కానీలే, ఏదో ఒకనాడు దొరక్కపోడు. అప్పుడు చూపిస్తా నా తడాకా. ఎముకలు విరగ్గొట్టి సున్నం వేయిస్తా అన్నాడు ఆయన పడిపోతూ. కాసేపు ఆయన దగ్గరే కూర్చొని ఆయనకు నిద్ర పట్టాక లేచి లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ. ముందు గదిలోనే ఎదురయ్యాడు కృష్ణ. వెళ్ళొస్తా అమ్మా అన్నాడు. అన్నం తిన్నావా అందావిడ. తలూపాడు. నాన్నగారికి మళ్ళీ బీపీ వచ్చింది చూసావా? బాగా ఉధృతంగా వచ్చింది. వెళ్తూ డాక్టర్ గారికి చెప్పి వెళ్తావా? ఎందుకైనా మంచిది, ఓసారి చూసి వెళ్తారు అంది. సీరియస్గా అయిపోయాడతను. చూస్తూనే ఉన్నాను. ఇందాక కిటికీలోంచి చూశాను. కర్ర పుచ్చుకొని రామిరెడ్డిలా రయ్యమని పరిగెడుతున్నారు. మరి అనారోగ్యం మనిషి అలా పరిగెడితే బీపీ రాక బంగారు పథకం వస్తుందా? చెప్తే వినరు. డాక్టర్ గారికి చెప్పి వెళ్తాలే. అయినా ఆయన మాత్రం ఏం చేస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. బరువుగా నిట్టూర్చింది ఆవిడ. వంటింట్లోంచి వచ్చింది దీపిక. అద్దెం ముందు నిలబడి పమిట సర్దుకుని కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు తీసుకుని చెప్పులేసుకొని
అమ్మా నే వెళ్ళొస్తా అంది. తలూపింది ఆవిడ. వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది, ఏదో పనుంది అన్నారు ప్రొఫెసర్ గారు అనేసి యువతలకి వచ్చేసింది. ఆ అలికిడికి లేచారు నారాయణమూర్తి గారు. వెళ్తున్నావా తల్లి అన్నారు ఆప్యాయంగా. అవును నాన్నా అంది దీపిక. ఏమిటమ్మా మరి ఎంత దాకా వచ్చింది? ఏమైనా ఆశాజనకంగా ఉందా పరిస్థితి? ఆశగా అడిగాడు. శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాం నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. ప్రొఫెసర్ గారు ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు పని అవుతుందని అంది. ఏమో తల్లి, నా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను, వెళ్ళిరా అన్నాడు ఆయన. వంటింట్లోంచి ఈ సంభాషణ అంతా వింటున్న వర్ధనమ్మ నెత్తి బాదుకుంది. భగవంతుడా, ఈ సంసారాన్ని నువ్వే రక్షించాలి అనుకుంది. పరుగు పరుగున వెళ్తున్న మోహన్ ఏదో అడ్డు రావడంతో కాలికి ఎదురుదెబ్బ తగిలి విసురుగా జారి కింద పడిపోయాడు. స్నానం పూజ ముగించి పిచ్చుకలకి బియ్యం వేయడానికి వాకిట్లోకి వచ్చిన నారాయణమూర్తి విసురుగా వచ్చి తన గేటు ముందు జారిపడిన ఆ యువకుణ్ణి చూసి అరెరే అంటూ గేటు తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. మోకాలు పట్టుకొని అమ్మా అంటూ కూలబడిన మోహన్కి చెయ్యి ఆసరా ఇచ్చి లేవదీశాడు. ఇలా రండి, నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. పోర్టికో దాటించి మెట్ల మీద కూర్చోబెట్టాడు. ఒక్క క్షణంలో వస్తా అని లోపలికి వెళ్ళి దూది డెటాల్ ఒక చేత్తో, మంచినీళ్ల గ్లాసు మరో చేత్తో పట్టుకుని వచ్చాడు. మోకాలి మీద చెక్కుకుపోయింది. ప్యాంటు పైకి తీసి దూది డెటాల్లో ముంచి గాయం మీద అంటించాడు. భగ్గున మండింది. అమ్మా అన్నాడు బాధగా. పర్వాలేదు, తగ్గిపోతుంది. ఓదార్పుగా భుజం తట్టి మంచినీళ్లు ఇచ్చాడు. చల్లని నీళ్లు తాగి కాస్త తేరుకున్నాడు మోహన్. ఇప్పుడెలా ఉంది? అయినా అంత కొంపలంటుకు పోయే పనులు ఉంటే కాస్త పెందలాడే బయలుదేరి నిదానంగా వెళ్ళాలి గాని రోడ్డు మీద పరిగెట్టడం ఏంటి? ఏం పని అది? మరి అలా పరిగెడితే ఇలాగే అవుతుంది. మీ కుర్రకారు ఇంతే, నిలువు నిదానం ఉండదు మీకు నిష్ఠూరంగా అంటూ అతని పక్కనే చతికిలపడ్డాడు ఆయన. నేను పని మీద పరిగెట్టడం లేదండి, పక్కింటికి వచ్చాను. ఆ ఇంటి ఆయన మా నాన్నగారి ఫ్రెండట. చుట్టపు చూపుగా వెళ్తే కర్ర పుచ్చుకొని నా వెంట పడ్డాడండి. తప్పించుకొని పరిగెట్టుకు వస్తూ పడిపోయానండి దీనంగా చెప్పాడు మోహన్. చిరాగ్గా పక్కింటి వైపు చూశాడు నారాయణమూర్తి గారు. ఏమిటి, చిన్ననాటి స్నేహితుడు కొడుకు ఇంటికొస్తే కర్ర పుచ్చుకొని వెంట పెడతాడా? ఉన్న అవలక్షణాలకి తోడు పిచ్చి కూడా మొదలైందా ఏమిటి వీడికి? అసలేం జరిగింది? నువ్వేమైనా అసభ్యంగా ప్రవర్తించావా అడిగాడు. రామరామ, లేదండి, ముందంతా బాగానే ఉన్నారు, మర్యాదగానే మాట్లాడారు. నువ్వు హనుమాయమ్మ మేనల్లుడివా అన్నారు. కాదండి, కంకిపాడు విశ్వనాథం గారి అబ్బాయినండి అన్నాను. అంతే, అమాంతం లేచి నా వెంట పడ్డాడు. ఉలిక్కిపడ్డాడు నారాయణమూర్తి గారు. ఆశ్చర్యంగా మోహన్ వంక చూశాడు. ఏమిటి, నువ్వు కంకిపాడు విశ్వనాథం కొడుకువా అన్నారు. మోహన్ పై ప్రాణం పైనే పోయింది. ఇందాక ఆయన అంతే, ఇలాగే గుడ్లప్పగించి చూసి దండయాత్ర చేశాడు. అప్పుడంటే తిన్నగా ఉన్నాడు కాబట్టి రయ్యమని పరిగెట్టగలిగాడు. ఇప్పుడెలా? భయం భయంగా చూస్తూ లేవబోయాడు. ఓర్ని, నువ్వు కంకిపాడు విశ్వనాథం కొడుకువా? ఎంత వాడివయ్యావురా? నేను చూసినప్పుడు ఓ చిన్న బనీను వేసుకొని అరుచుకుంటూ రోడ్ల మీద ఆడుకుంటూ ఉండేవాడివి. నీ పేరేమిట్రా, మర్చిపోయాను. రామ్మోహన్, మోహన్ అని పిలిచేవాళ్ళం. మీ నాన్న బాగున్నాడా? ఏం ఓసారి వచ్చి నన్ను చూసిపోయే తీరిక లేదా ఆ దొరగారికి? ముఖం చాటంత చేసుకుని ఏకధాటిగా మాట్లాడుతున్న ఆయన వంక తెల్లబోతూ చూశాడు మోహన్. సార్ మీరు అన్నాడు అనుమానంగా. సారు చారు ఏమిట్రా నీ తలకాయ్? లక్షణంగా మావయ్య అని పిలు అన్నాడు. అది కాదండి, మళ్ళీ ఏదో చెప్తుంటే ఆపేశాడు ఆయన. మళ్ళీ మీరంటాడు. ఒరే, నాకు గాని చిరాకొచ్చిందంటే 2 తగిలించేయగలను. ముందులే ఇక్కడి నుంచి అంటూ లేచి రెక్క పుచ్చుకొని లేవదీశాడు. ఇదెక్కడి గోల్రా దేవుడా, ఈ వీధి వాళ్ళకి ఇదో అలవాటు కాబోలు. ఎవరిని పలకరించినా తగిలించేస్తామంటున్నారు. బుద్ధి తక్కువై వచ్చాను అని లోపలే వాపోయాడు మోహన్. నీకు కావలసిన నారాయణమూర్తిని నేను, నీకు తెలియక పక్కింటికి పోయావు. ఇద్దరి పేర్లు ఒకటే అయ్యి తగలడంతో ఇలా జరిగింది అన్నాడు లోపలికి తీసుకెళ్తూ. లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు. తీసుకోరా అంటూ ఆదరంగా అందించి పక్కనే కూర్చున్నాడు. ఏమిటో, మీ అత్తయ్య ఉండగా ఇల్లు కలకలలాడుతూ ఉండేది. ఆ వైభోగం అంతా దాంతోనే పోయింది అన్నాడు కళ్ళనీళ్లు నింపుకొని. వేడివేడి కాఫీ ఒక గుక్క తాగేసరికి మొద్దుబారిపోయిన బుర్ర మళ్ళీ పనిచేయడం ప్రారంభించింది.
జరిగిందంతా అర్థమైంది. లోపలే తనని తాను తిట్టుకున్నాడు. అవును మావయ్య, ఈ విషయం తెలిసి నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు. మీకొచ్చిన కష్టం సామాన్యమైంది కాదు. ధైర్యం తెచ్చుకోండి అంటూ ఈసారి రైట్ పర్సన్ని పరామర్శించాడు. కళ్ళు తుడుచుకున్నాడు నారాయణమూర్తి గారు. ఏమిటోరా మోహన్, ఒంటరి పక్షినైపోయాను. నా పంచప్రాణాలు భారతి మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను. దాన్ని ఓ ఇంటిదాన్ని చేసేస్తే ఇదంతా దానికిచ్చేసి నిశ్చింతగా కూర్చుంటాను. ఇవాళ నిన్ను చూస్తే బ్రహ్మానందంగా ఉందిరా నాకు అని ఆనందపడ్డాడు. ఎక్కడున్నావు అని అడిగి లాడ్జ్లో ఉన్నందుకు బోలెడంత నొచ్చుకున్నాడు. పద, సామాన్లు తెచ్చేద్దాం, ఇక్కడే ఉందువు గాని అన్నాడు. ఎందుకు మావయ్య, అక్కడే ఉంటాను. వీలున్నప్పుడల్లా వచ్చిపోతుంటాను అన్న మోహన్ మీద చిరాకు పడ్డాడు. నీ మొహం, లంకంత ఇల్లు పెట్టుకొని లాడ్జ్లో ఉండే కర్మేం పట్టింది నీకు? పదా అన్నాడు. అది కాదు మావయ్య, ఇంకా ఏదో చెప్పబోతున్న మోహన్ని వారించాడు. అప్పటికప్పుడు లాడ్జికి లాక్కుపోయి రూమ్ ఖాళీ చేయించి వెంటబెట్టుకొచ్చేశాడు. మేడ మీద గదిలో అతని సామాన్లు స్వయంగా సర్దాడు. ఇదిగో, ఇది నీ గది. అసలు ఆ మాటకొస్తే ఇల్లంతా నీదే. రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన మోహన్ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. పక్కనే కనిపిస్తోంది ఆ చిన్న ఇల్లు. ఉసూరు అనిపించింది అతనికి. ఎంత పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడేం చేయటం అనుకున్నాడు. పక్కింట్లోంచి బయటకు వచ్చింది వర్ధనమ్మగారు. తిన్నగా ఈ నారాయణమూర్తి గారి ఇంటికి వచ్చిందే ఆవిడ రావడం, తలుపు తట్టడం, ఈయన వెళ్ళి తలుపు తీయడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు మోహన్. రామ్మా రా, ఆదరంగా ఆహ్వానించారు ఆయన. మజ్జిగ పులుసు చేశానన్నయ్యా, నీకిష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. గిన్నె అందించింది ఆవిడ. ఏమిటోనమ్మా, నేనంటే నీకెందుకు ఇంత అభిమానం? కూర్చోమ్మా అంటూ లోపలికెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు. వర్ధనమ్మ, నీ మొగుడు ఏం చేశాడో చూసావా? ఇందాక నా స్నేహితుడి కొడుకు పొరపాటుగా మీ ఇంటికి వస్తే కర్ర పుచ్చుకొని వెంటపడ్డాడట. నాతో సరే శత్రుత్వం, నా ఇంటికొచ్చే వాళ్లతో కూడా వైరమేనా? నిష్ఠూరంగా అడిగాడు. తెల్లబోయింది ఆవిడ. అతను మీ ఇంటికొచ్చాడా? పాపం మామయ్య అంటూ మా ఇంటికొచ్చాడట. వంట హనుమాయమ్మ పోతూ పోతూ తన ఇత్తడి బిందె నీళ్ళ కాగు మాకు అప్పచెప్పిపోయిందిగా. వాటి కోసం ఆవిడ కుర్రాడేమో మీ ఆవిడ చచ్చిపోయింది, మీకు కష్టం వచ్చింది అని పరామర్శించాడట. దాంతో ఆయనకు కోపం వచ్చింది. సంజాయిషి చెప్పుకుంది. గతుక్కుమన్నాడు నారాయణమూర్తి. ఏదో చిన్నతనం, పొరపాటు పడ్డాడే అనుకో, నెమ్మదిగా చెప్పాలి గాని అలా చేయడం ఏం న్యాయం చెప్పమ్మా అన్నాడు. ఆయన విషయం నీకు కొత్తేముందన్నయ్యా? ఇంతకీ ఎవరా అబ్బాయి? మాట మార్చింది వర్ధనమ్మ. ఆయన ముఖం వికసించింది. అతనా, మా స్నేహితుడి కొడుకు. చూద్దువుగాని రా. హుషారుగా మేడ మీదికి తీసుకెళ్లాడు. వీళ్ళని చూసి లేచి నిలబడ్డాడు మోహన్. ఇదిగోనమ్మా, పేరు మోహన్, బిఏ పాస్ అయ్యాడు. అదేదో కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చిందట. నా స్నేహితుడి కొడుకు మాత్రమే కాదు, నా కాబోయే అల్లుడు కూడా అన్నాడు. మహదానందంగా గుండె గుబేలు మంది మోహన్కి. అతని వంక ఆదరంగా చూసి, అదృష్టవంతుడివి అన్నయ్య, ఒక ఒడ్డుకి చేరావు. ఇక మా అదృష్టం ఎలా ఉందో అంది దీనంగా. బాధపడకు వర్ధనమ్మా, నీకు మంచి రోజులొస్తాయి ధైర్యం చెప్పాడు నారాయణమూర్తి. ఇద్దరూ కిందికి వెళ్ళిపోయారు. మంచం మీద కూర్చున్నాడు మోహన్. అంతా గందరగోళంగా ఉంది అతనికి. మామయ్యకి ఆయనకి బద్ధవైరం ఏమిటి? ఆయన భార్య ఈయనను స్వంత అన్నగారిలా గౌరవించడం ఏమిటో? అన్నింటినీ మించి ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో ఏమాత్రం అంతుబట్టడం లేదు అతనికి. దీపిక తండ్రి అయిన సత్యనారాయణమూర్తి గారికి, ఆయన పక్కింటి సూర్యనారాయణమూర్తి గారికి మొదటినుంచే బద్ధవైరం లేదు. పైపెచ్చు శివకేశవుల్లా ప్రాణమిత్రులు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళిద్దరికీ దాదాపు 25 ఏళ్ల క్రిందట తొలిసారిగా పరిచయం ఏర్పడింది. మాటల సందట్లో ఇద్దరి సొంత ఊరు కంకిపాడు అని తెలుసుకొని మరీ సంతోషపడ్డారు. మా ఇంటికి రండి అని ఆహ్వానించుకున్నారు. అదృష్టవశాత్తు వారిద్దరి భార్యలకి కూడా మంచి మైత్రి ఏర్పడింది. రాకపోకలు అధికమయ్యాయి. ఆ ఇబ్బంది కూడా లేకుండా ఆ తర్వాత కొద్ది రోజులకే సత్యం గారి ఇంటి పక్క పోర్షన్లో అద్దెకి దిగారు సూర్యంగారు. స్నేహం మరింత పెరిగింది. మీరు అనుకునేవాళ్ళు కాస్త నువ్వు అనుకోవడంలోకి దిగిపోయారు. ఆ రోజుల్లోనే సూర్యం గారికి ఓ ఆలోచన వచ్చింది. ఇంతింత అద్దెలు పోసి ఉండలేంరా, ఏదో చిన్న కొంప ఒకటి అమర్చుకోవాలి అన్నాడు. నిజమే నువ్వు చెప్పింది. అదేదో వెంటనే అంటే ఇప్పుడే తలపెట్టాలి. మరో 10 ఏళ్ళు ఆగితే పిల్లలు ఎదిగి వస్తారు, ఖర్చులుంటాయి అన్నాడు సత్యం.
మరో 6 నెలల తర్వాత ఇద్దరూ కలిసి ఓ స్థలం ఏకంగా కొనేసుకొని చెరిసగం తీసుకున్నారు. మరో 6 నెలల తర్వాత శంకుస్థాపన చేయించారు. లోన్లు తీసుకుని భార్యల నగలు అమ్మి ఎలాగైతేనే ఇల్లు పూర్తి చేసి మరో 6 నెలల తర్వాత గృహప్రవేశం కూడా అయిపోయారు. రెండిళ్లకి కలిసి ఒకటే కాంపౌండ్ వాల్, మధ్య గోడ మాత్రం కట్టలేదు. సత్యం ఆజానుబాహువు, మంచి రంగు, కళ్ళకి నిండుగా ఉంటాడు. మహా మొండి మనిషి. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకం. ముక్కు మీద కోపం. ఆయన అర్ధాంగి వర్ధనమ్మ బొత్తిగా సత్యకాలం మనిషి. పరమ శాంతమూర్తి. కృష్ణ, దీపిక వారి సంతానం. సూర్యం పొట్టిగా పిట్టంత మనిషి. వ్యాయామాలు చేసి ఆసనాలు వేసి ఇనప కట్టెలా ఉండే శరీరం. ఈయనకి మొండితనం ఎక్కువే. నేను చెప్తాను, లోకంలో మిగిలిన వాళ్ళంతా నా మాట ఆచరించాలి అనే రకం. ఆయన భార్య మహాలక్ష్మి. వారిద్దరికీ భారతి ఏకైక సంతానం. పక్కపక్క ఇల్లు కట్టుకున్నాక ఈ నారాయణమూర్తుల దినచర్య తమాషాగా ఉండేది. తెల్లవారుజామునే లేచి వ్యాయామం గట్రా ముగించేసి బయటకు వచ్చేవారు సూర్యం గారు. ఓరే సత్యం, ఇంకా లేవలేదు అని అరిచేవారు పక్కింటి ముందర నిలబడి. వస్తున్నాన్రా, అరిచి అఘోరించకు అని కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చేవారు సత్యం. ఇద్దరూ వరండా మీద కూర్చునేవారు. వర్ధనమ్మ కాఫీ తెచ్చి ఇచ్చేది. కాఫీ తాగుతుండగానే పేపర్ వచ్చేది. ఇద్దరూ కలిసి ఒకటే కొనుక్కునేవారు. చెరో ముక్క తీసుకొని చర్చించేవారు. ఏదో విషయం మీద ఇద్దరికీ వాద ప్రతివాదాలు జరిగేవి. ముందర సన్నగా మొదలై క్రమంగా హెచ్చు స్థాయిలోకి వెళ్ళిపోయి నువ్వెంతంటే నువ్వెంత అని దెబ్బలాడుకునేవారు. అలా కాసేపు అనుకున్నాక ఇద్దరూ మౌనం వహించేవారు. పావుగంట గడిచాక మళ్ళీ ఒకరినొకరు పలకరించుకొని తప్పు నాదంటే కాదు నాదే అని అరుచుకునేవారు. ఈ తతంగం ముగిసేసరికి బారెడు పొద్దెక్కేది. అప్పుడు లేచి రారా సత్యం అని చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు సూర్యంగారు. ఇద్దరూ కలిసి సూర్యంగారి వరండాలో కూర్చునేవారు. మహాలక్ష్మి కాఫీ తెచ్చి ఇచ్చేది. రెండోసారి కాఫీ తాగేసి లోపలికి వెళ్ళిపోయేవారు. ఈలోగా వంటలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు. ఆ వంటలు కూడా ఐకమత్యంగానే జరిగేవి. ఒక ఇంట్లో కూర పులుసు చేస్తే రెండో ఇంట్లో పప్పు పచ్చడి చేసేవాళ్ళు. 4 రకాలు అందరూ తినేవారు. 9:30 కల్లా భోజనం చేసి తాంబూలం వేసుకుని జంటగా ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం జంటగా తిరిగి వచ్చేవాళ్ళు. సినిమాకు వెళ్ళినా, సెలవుల్లో పిక్నిక్ వెళ్ళినా, పండగ రోజు గుడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్లాల్సిందే. ఏ తగాదాలు లేకుండా చూసేవాళ్లంతా ఏడ్చి చచ్చేలా ఎన్నో సంవత్సరాలు గడిపేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. సత్యంగారి పుత్రుడు కృష్ణమూర్తి తండ్రిలాగే ఆజానుబాహువు, ఆయనలాగే జగముండి, తల్లి నుంచి సంక్రమించుకున్న చాదస్తం, అన్నీ కలిసి విచిత్రమైన మనిషి. అతనికి స్నేహితులు ఎవరూ లేరు. అసలు అతనితో స్నేహం చేసే ధైర్యం ఎవరికీ లేదు. పలకరిస్తే చాలు అర్థం పర్థం లేని అడ్డవాదనలతో అవతలి వాళ్లను కరిచేసే అతనంటే అందరికీ అదురే. దీపిక అక్షరాల అతనికి తగిన చెల్లెలు. తానేమో తన లోకమేమో. ఏ విషయం ఒక పట్టాన బుర్రకి ఎక్కదు. ఎక్కిందో ఇక వదలదు. మంచి పెక్యూలియర్ పర్సనాలిటీ. సత్యంగారికి మహాజాతకాల పిచ్చి. హస్తం చూడబడును అనే కాషాయ బట్టల జ్యోతిష్యం మొదలుకొని చిలక జోస్యం వరకు, పువ్వుతో అదృష్టం చెప్పబడును మొదలుకొని వారఫలాల వరకు అన్నింటినీ నమ్ముతాడు ఆయన. ఎప్పుడైనా చెయ్యి చూసేవాడు కనిపించడం ఆలస్యం. సడన్ బ్రేక్ వేసిన డబుల్ డెక్కర్ బస్లాగా ఆగిపోయి వెంటనే ఆయనకి తన చెయ్యి చూపించుకొని గాని కదలడు. సూర్యంగారికి ఈ జాతకాల మీద ఏమాత్రం నమ్మకం లేదు. జరిగేది ఏదో జరగక మానదు అంటాడు. ఆయన ఎప్పుడూ సత్యంగారిని ఈ విషయంలో ఎగతాళి చేయడం, ఆయన గయ్యమని లేవడం సర్వసాధారణం. అలా ఒకనాడు ఒక జ్యోతిషుడు ఆఫీస్కి వచ్చాడు. అలవాటు ప్రకారం వెంటనే తన చెయ్యి చూపించుకున్నాడు సత్యం. దివ్యమైన జాతకం అని పొగిడి, మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. 60 ఏళ్ల వయసుకి కాస్త అటూ ఇటుగా ఈ దానం మీకు లభిస్తుంది అన్నాడు. పరమానంద బర్త్డే పోయాడు సత్యం. బాగా చెప్తున్నాడు, నువ్వు చూపించుకో అంటూ స్నేహితుణ్ణి కూడా బలవంతాన లాక్కెళ్ళి చెయ్యి చూపించాడు. సూర్యం చెయ్యి కూడా చూశాడు జ్యోతిష్కుడు. భేష్, ఇది కూడా మంచి చెయ్యి. నీకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. 52 దాటగానే బోలెడంత ధనం దొరుకుతుంది అన్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూ అదే మాట తలుచుకొని మురిసిపోయాడు సత్యం. నీలాగా చేతులు చూపించుకున్న అందరికీ ఆకస్మిక ధనప్రాప్తి ఉందనే చెప్పాడు ఆయన. అనవసరంగా 10 రూపాయలు తగిలేశావు. ఆ డబ్బుంటే పిల్లలకి ఏదైనా కొనుక్కు వెళ్ళేవాళ్ళం అని విసుక్కున్నాడు సూర్యం. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి గారి 52వ జన్మదినం కూడా బ్రహ్మాండంగా గడిచిపోయింది.
మర్నాడు కాఫీలు తాగుతుండగా పేపర్ వచ్చింది. అలవాటు ప్రకారం ఇద్దరూ చెరిసగం తీసుకుని చదువుకున్నారు. తను చదివిన మధ్యభాగం మిత్రుడికి ఇచ్చేసి ఆయన దగ్గరున్న పార్టు తను తీసుకున్నాడు. సత్యం 4వ పేజీలో లాటరీ ఫలితాలు కనిపించాయి. తను కూడా టికెట్ కొన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే లేచి వెళ్ళి టికెట్ తెచ్చుకొని చూశాడు. నిరాశగా పక్కన పడేసి పేపర్ చదువుతూ ఉండగా హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఒరే సూర్యం, ఆ వేళ ఆఫీసులో నువ్వు కొన్నావు కదరా అన్నాడు. ఎవడో అంటగట్టాడు. రిజల్ట్స్ వచ్చాయిగా, టికెట్ తీసుకురా చూద్దాం అన్నాడు సత్యం. అవేం మనకు వస్తాయా ఏడుస్తాయా, పోనిద్దు నిరాసక్తంగా అన్నాడు సూర్యం. కాదులే పోని చూద్దాం, తీసుకురా. లేవడానికి బద్ధకం వేసి ఇంటి చుట్టూ జాగింగ్ చేస్తున్న కృష్ణని పిలిచి సరుగులో టికెట్ ఉంది పట్రా అని పురమాయించాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి టికెట్ తెచ్చాడు కృష్ణ. అసలు నాకు ఈ లాటరీ మీద నమ్మకం లేదు మావయ్య. లాటరీలో ప్రైజ్ రావడం అంటే ఏమిటో, ఎన్నో వేల మంది తలా ₹1 దానం చేయడం అన్నాడు. బాగా చెప్పావురా. అయితే మనం ఆ దానం చేసే వాళ్ళలోనే ఉంటాం కాబట్టి ఏ బాధ లేదు అన్నాడు సూర్యం నవ్వేస్తూ. టికెట్ ఇచ్చి ఇంటి చుట్టూ రౌండ్ కొట్టి వచ్చిన కృష్ణ హఠాత్తుగా ఆగిపోయాడు. ఆశ్చర్యంగా వీళ్ళిద్దరినీ చూశాడు. పేపరు క్రిందికి జారిపోయింది. ఇద్దరూ జానపద సినిమాల్లో రాతి విగ్రహాల్లా బిగుసుకుపోయి ఉన్నారు. ఉలుకు పలుకు లేకుండా పిచ్చిచూపులు చూస్తున్న ఆ మిత్రద్వయాన్ని చూసి కంగారు పడ్డాడు కృష్ణ. ఇప్పటిదాకా లక్షణంగా ఉన్నారుగా, ఇంతలోనే ఏమైంది? అసలే నాన్నకి హై బీపీ, మామయ్యకి లో బీపీ. దగ్గరకు వెళ్ళి నాన్నా, మామయ్య అంటూ ఇద్దరినీ కదిపాడు. అదిరిపడి ఇహలోకంలోకి వచ్చారు ఇద్దరు. ఒరే సూర్యం, చూసావట్రా, నిన్ను అదృష్టం వరించేసింది అన్నాడు సత్యం. గడగడా వణికిపోతూ మిత్రుణ్ణి కావలించేసుకున్నాడు సూర్యం. ఏమైంది అయోమయంగా అడిగాడు కృష్ణ. ఏమిట్రా, మీ మామయ్యకి లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఒసే వర్ధని, ఎక్కడున్నావు? త్వరగా రా. ఓ మహాలక్ష్మమ్మ తల్లి, త్వరగా ఇటురా. దీపా, భారతి, మీరు రండర్రా అంటూ అందర్నీ ఒకేసారి పిలిచేశాడు. ఏం కొంపలు అంటుకుపోయాయో అని అంతా పరుగున వచ్చేశారు. ఏమైంది అన్నారు కంగారుగా. మరోసారి ఆ శుభవార్త చెప్పారు సత్యం గారు. కయ్యమని అరిచి గాల్లోకి ఎగిరింది భారతి. నోరావలించి బిగుసుకుపోయింది దీపిక. ముఖం తిరిగి ధన్మని కింద పడిపోయింది మహాలక్ష్మి. ఆనంద బాష్పాలు పెట్టుకుంది వర్ధనమ్మ. ఏ రియాక్షను లేనిది కృష్ణలో మాత్రమే. అతను విసుగ్గా అందరి వంక చూశాడు. ఇదిగో, అందరూ కాస్త నా మాట వినండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందని ఆనందపడనవసరం లేదు. ఈ ఫలితాలను నమ్మకూడదు. ఇప్పుడు ఇలా వేశారా, మరో 4 రోజులాగి ఆ నెంబర్కి కాదు, ఇదిగో ఈ నెంబర్కి వచ్చింది బహుమతి, పొరపాటుకు చింతిస్తున్నాం అని ప్రకటించే అవకాశం ఉంది. అలాంటిదేమైనా అయితే అప్పుడు ఏడవాలి. ఎందుకైనా మంచిది. మరీ అంత ఆనందపడిపోకండి అన్నాడు. అంతా గతుక్కుమన్నారు. నిజమేనట్రా? బితుకుమంటూ అడిగాడు సత్యం. అవును అనేసి జాగింగ్ కంటిన్యూ చేశాడు కృష్ణ. అంతా నీరసంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. తన లాటరీ టికెట్టును అతి భద్రంగా దాచాడు సూర్యం. ఎందుకైనా మంచిదని తన టికెట్టును కూడా అంత భద్రంగానూ దాచాడు సత్యం. అతి కష్టం మీద 4 రోజులు గడిచాయి. అదృష్టవశాత్తు అటువంటి ప్రకటన ఏదీ వెలువడలేదు. మరిప్పుడు ఆనందపడవచ్చా మనం అని కృష్ణని అడిగారు. తలాడించాడతను. ఆనందంతో కయ్యమని అరిచారు ఇద్దరు. అలా అరవకండి. ఎవరికైనా తెలిసిందంటే మన బుర్ర బద్దలు కొట్టి ఆ టికెట్టు కాస్త లాక్కుపోతారు అన్నాడు కృష్ణ. టక్కున నోరు మూసేసుకున్నారు ఇద్దరు. మరైతే వెళ్ళి డబ్బు తెచ్చుకుందామా? గుసగుసగా అడిగాడు సూర్యం. తెచ్చుకుందాం. జాగ్రత్తగా ప్లాన్ వేసుకుని చెయ్యాలి ఈ పని. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణ గుసగుసగా. ముగ్గురెళ్తే ముడిపడదు, మీరిద్దరూ వెళ్ళిరండి గుసగుసగా సలహా చెప్పాడు సత్యం. అన్న ప్రకారం మంచి పటిష్టంగా ప్లాన్ చేసుకుని వెళ్ళి డబ్బు తీసుకొచ్చి దాన్ని భద్రంగా భద్రపరిచి ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణ. సత్యం, సూర్యంగార్ల ప్రాణాలు కూడా కుదుటపడ్డాయి. అప్పటి వరకు ఆ విషయం 3వ ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళంతా. ఆ తర్వాత ఆటం బాంబులా పేలింది ఈ విషయం. కార్చిచ్చులా వ్యాపించిపోయింది ఈ వార్త. షేక్ హ్యాండ్లు ఇచ్చి సూర్యంగారి కుడి చెయ్యి దూలంలా వాచిపోయింది. తిరణాలలా ఇంటికి వచ్చిపోయే జనానికి కాఫీలు ఇవ్వలేక విసిగిపోయింది మహాలక్ష్మి. స్నేహితుడి వైభవం చూసి మనస్ఫూర్తిగా ఆనందించాడు సత్యం. ప్రాణ స్నేహితుడికి అదృష్టం వరించింది అనే కారణం ఒకటైతే మరో కారణం కూడా ఉంది.
సూర్యానికి ధనప్రాప్తి ఉంది అని చెప్పిన జ్యోతిష్కుడే తనకు కూడా ఆ ధనప్రాప్తి ఉందని చెప్పాడు. కాబట్టి నేడో రేపో ఆ అదృష్టం, ఆ వైభవం తనకు లభిస్తాయి. అకస్మాత్తుగా లక్షాధికారి అయిపోయిన సూర్యంగారికి ఇంటా బయట బోలెడంత పరపతి పెరిగింది. ఎంతోమంది ఆయన కోసం రావడం మొదలుపెట్టారు. వ్యాపారంలో భాగస్థుడిగా చేరమని కొందరు, మా సంస్థకి కొంచెం విరాళం ఇచ్చేస్తే మిమ్మల్నే చైర్మన్ని చేస్తామని మరికొందరు. ఒకనాడు ఓ నాటక సమాజం వాళ్ళు వచ్చారు. సార్, మా గ్రూప్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మేకప్ మ్యాన్ ఉన్నాడు, సింగర్స్ ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, కథ కూడా రెడీగా ఉంది. నిర్మాత దొరికితే సినిమా తీద్దామని చాలా రోజులుగా చూస్తున్నాం. అదృష్టవశాత్తు మీరు దొరికారు, పదండి మెడ్రాస్ వెళ్దాం అన్నారు. అయితే సూర్యంగారు ఏమాత్రం ఏ ప్రలోభానికి లొంగలేదు. ఈ అదృష్టం చాలు నాకు, చేతావాతగాని పనులు చేసి కాల్చుకోను అని ఖచ్చితంగా చెప్పారు. డబ్బంతా భద్రంగా బ్యాంకులో వేశారు. భార్యకి కూతురికి నగలు చేయించారు. ఆపై నిశ్చింతగా పాత ఉద్యోగం చేసుకుంటూ పాత జీవితమే గడపసాగారు. వేసవికాలం వచ్చింది. ఆ రోజు ఉదయం మామూలుగా కాఫీ తాగుతూ, ఒరే సత్యం, ఈ సెలవుల్లో దక్షిణాది అంతా తిరిగి రావాలరా, కన్యాకుమారి రామేశ్వరం చూసి రావాలని మీ చెల్లెలు గోల పెట్టేస్తోంది అన్నాడు సూర్యం. అలాగా, అలాగే వెళ్ళిరండి, అన్నీ చూసిరండి అన్నాడు సత్యం. నీ మొహంలా ఉంది, వెళ్ళిరండి అంటావేమిట్రా, అందరం కలిసే వెళ్దాం, ప్రోగ్రాం తయారు చెయ్యి, సెలవులు పెడదాం అన్నాడు సూర్యం. స్నేహితుడి మంచి మనసుకి మరోసారి ఆనందించాడు సత్యం. ప్రోగ్రాం తయారైంది. లీవ్ అప్లికేషన్ తీసుకుని ఆఫీసర్ గారి దగ్గరకు వెళ్లారు సూర్యం గారు. రండి రండి అని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వివరాలు అడిగి, అలాగా, చాలా సంతోషం, వెళ్ళిరండి అంటూ లక్షాధికారి సూర్యం గారికి వినయంగా లీవ్ శాంక్షన్ చేశాడు ఆఫీసర్. ఆ సాయంత్రమే తన సెలవు చీటీ పట్టుకెళ్లారు సత్యం గారు. ఎగాదిగా చూసి, ఏమిటి అని కళ్ళెగరేశాడు ఆఫీసర్. విషయం తెలుసుకొని, భేష్, అందరూ ఆయనది అదృష్టం అంటారు గాని అసలు అదృష్టం నీదయ్యా, సొమ్మొకడిది సోకొకడిది, పెట్టి పుట్టావు మరి, వెళ్ళిరా. వ్యంగ్యంగా నవ్వుతూ మామూలు గుమస్తా సత్యం గారి లీవ్ లెటర్ శాంక్షన్ చేశాడు ఆఫీసర్. చెంపదెబ్బ తిన్నట్లు అయిపోయాడు సత్యం. ఉన్నపాటున ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలని అనిపించింది. కానీ భార్య, పిల్లలు, స్నేహితుడు బాధపడతారని బలవంతంగా బయలుదేరాడు. 20 రోజుల టూర్ దివ్యంగా గడిచింది. మిత్రుడి చేత పైసా ఖర్చు పెట్టించకుండా ఏ లోటు రాకుండా చూసుకున్నాడు సూర్యం. అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ సత్యం మాత్రం ఏదో న్యూనతాభావంతో బాధపడుతూనే ఉన్నాడు. స్నేహితుడు ముభావ ప్రవర్తన గమనించిన సూర్యం మనసు చివుక్కుమంది. ఏమిటిది, ఇలా ప్రవర్తిస్తాడేం వీడు, నాదంతా వాడిది కాదా అని బాధపడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చారు. కొద్ది రోజులు గడిచాయి. మన దగ్గర డబ్బుంది కదా నాన్న, మంచి మేడ కట్టించుకుందాం అంది భారతి. ఎన్నాళ్ల బట్టో ఆయనకి కోరిక ఉంది మనసులో. కూతురు కోరేసరికి కాదనలేకపోయాడు. సత్యం, ఈ ఇల్లు పడగొట్టి మంచి ఇల్లు కట్టించుకుందాం అనుకుంటున్నారా? ఎన్నాళ్ళ నుంచో కోరిక నాకు అన్నాడు ఆ మర్నాడే మిత్రుడితో. సత్యం పేలవంగా నవ్వి, అలాగా, మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభించు అన్నాడు. కొద్ది రోజులకే శంకుస్థాపన జరిగింది. ఆ రాత్రి భార్యతో, వర్ధని, నాకు 60 ఏళ్ళు ఎప్పుడొస్తాయి అని అడిగాడు సత్యం. నవ్వేసింది ఆవిడ. అప్పుడే ఎక్కడా, ఇంకా 54గా, ఏం షష్టి పూర్తి చేయించుకోవాలని తొందరగా ఉందా అంది. దిగులుగా నిట్టూర్చాడు ఆయన. 6 నెలలు తిరగకుండానే చక్కటి మేడ కట్టించేశాడు సూర్యం. గృహప్రవేశం ఆర్భాటంగా జరిగింది. ఈ 6 నెలల్లోనూ సత్యం పడిన ఆరాటం అంతా ఇంత కాదు. కనిపించిన వాళ్ళందరికీ చేయి చూపించుకున్నాడు. బోలెడంత మందికి జాతకం చూపించుకున్నాడు. శనికి అభిషేకం చేయించాడు. ఉపవాసాలున్నాడు. ప్రదక్షిణలు చేశాడు. వీటన్నింటి వల్ల ఆయన ఆరోగ్యం పాడైంది తప్ప అకస్మాత్తుగా ధనం మాత్రం రాలేదు. ఆయనకై ఆయన చెప్పకపోయినా ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు సూర్యం. ఆయనకి స్నేహితుడి మీద ఆగ్రహం కలిగింది. అయినా ఊరుకున్నాడు. ఒకసారి ఎవరో బాబా వచ్చి ఊరి బయట విజయం చేశాడని, భూత భవిష్యత్ వర్తమానాలు అరటిపండు ఒలిచి చేతుల్లో పెట్టినట్లు చెప్తాడని, దమ్మిడి తీసుకోడని తెలిసింది. వెంటనే ఎగిరి వెళ్ళి ఆయన పాదాల మీద ల్యాండ్ అయిపోయాడు సత్యం. పాదాల మీద వాలిన భక్త పరమాణువును చూసి చిన్నగా నవ్వారు బాబాగారు. లేనాయనా అన్నాడు. లేచి కూర్చున్నాడు సత్యం. నువ్వేదో బాధపడుతున్నావు నాయనా, చెప్పు, ఏమిటి నీ బాధ అన్నారు వాత్సల్యంగా నవ్వుతూ.
ఏం చెప్పమంటారు స్వామి, నా జీవితం దుర్భరంగా మారిపోయింది అన్నాడు సత్యం దుఃఖపూరితంగా. ఎందుకని నాయనా, కారణమేమిటి ప్రశ్నించారు బాబాగారు. వెంటనే కుడి చెయ్యి అందించాడు సత్యం. స్వామి, నా చేతిలో ధనరేఖ ఉందా కుతూహలంగా అడిగాడు. ఓరకంట చూసి, జెర్రిపోతులా ఉంది నాయనా ధనరేఖ అన్నారు బాబాగారు. స్వామి, ధనరేఖ దివ్యంగా ఉందని, ఆకస్మిక ధనప్రాప్తి ఉందని ఇప్పటికి 1,00,000 మంది చెప్పారు. కానీ ఆ యోగం ఎప్పుడుందో ఎవరూ చెప్పటం లేదు. తమరు సర్వజ్ఞులు. ఆ యోగం ఎప్పుడుందో నాకు సాయం చేసి నన్ను కాపాడండి వేడుకున్నాడు సత్యం. కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూశారు బాబాగారు. నీకు లంకెబిందెల రూపంలో ధనం లభిస్తుంది నాయనా అన్నారు. ఆనందంతో ఏడ్చేశాడు సత్యం. స్వామి, లంకెబిందెలా? నాకా? అవును నాయనా ఆదరంగా అన్నారు బాబాగారు. ఎప్పుడు దొరుకుతాయి స్వామి, ఎక్కడ దొరుకుతాయి భరించలేని ఉత్కంఠతతో ప్రశ్నించాడు. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచారు బాబాగారు. అంతా అగమ్య గోచరంగా ఉంది నాయనా అన్నాడు దీనంగా. బాధపడకు నాయనా, ఇది ఏదో దుష్టగ్రహ ప్రభావం, శాంతి జరిపించాలి అన్నారు. జరిపించండి స్వామి క్షణం ఆలస్యం చేయకుండా అనేశాడు సత్యం. నేనలాంటివి చెయ్యను అనేశాడు ఆయన. కాళ్ళ వెళ్ళాపడి బ్రతిమలాడాక సరే అన్నారు అయిష్టంగా. రేపొద్దున్నే పూజలో కూర్చోవాలి, నువ్వు తెల్లవారేసరికి ఇక్కడికి రా అని ఆదేశించారు. ఆ రాత్రంతా నిద్రలేదు సత్యం గారికి. తెల్లవారుజామున స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని గుమ్మం దాటేసరికి సూర్యం గారు ఎదురొచ్చారు. ఎక్కడికి రా, తెల్లారకుండానే బయలుదేరావు ఆశ్చర్యంగా అడిగారు. అసలే ఒంటి బ్రాహ్మడి శకునం, పైనుంచి ఎక్కడికి వెళ్తున్నావనే ప్రశ్న. సత్యంకి చిరాకు వేసింది. చిరాగ్గా మొహం చిట్లించాడు. గుళ్ళోకా? నాతో చెప్పలేదేం? చెబితే నేను వచ్చేవాడినిగా స్నేహితుణ్ణి పరిశీలించి చూస్తూ అడిగాడు సూర్యం. నేనేదో సొంత పని మీద వెళ్తున్నాను, నువ్వొచ్చే అవసరం లేదులే ముక్తసరిగా సమాధానం చెప్పి ముందుకు కదిలాడు సత్యం. ఆయన ప్రవర్తనకి అరికాలు మంట నెత్తికెక్కింది సూర్యానికి. నాకు తెలుసురా ఆ స్వంత పనేమిటో, మళ్ళీ ఏ సన్యాసో కనిపించి ఉంటాడో. వాడి చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టావు అన్నాడు వ్యంగ్యంగా. గతుక్కుమన్నాడు సత్యం. నా ఇష్టం, సన్యాసి వెంట తిరుగుతాను, గంగలో దూకుతాను, నా ఇష్టం, అడగడానికి నువ్వెవరివి అన్నాడు. నేనెవర్ని? అంతేలే, అంత మాటనక ఇంకేమంటావు నువ్వు? నాకు డబ్బు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, లోపలే కుళ్ళిపోతున్నావు. నేనేం కుళ్ళిపోవడం లేదు, నీకే కళ్ళు నెత్తికెక్కాయి. నడిమంత్రపు సిరి రావడంతో ఒళ్ళు పొగరెక్కింది నీకు. ఇద్దరి మధ్య తీవ్రంగా మాటలు నడిచాయి. నీ మొహం నాకు చూపించకో, నా ఇంట్లోంచి బయటికి నడు అమిత ఆగ్రహంగా అరిచాడు సత్యం. నాకేం గతిలేక నీ ఇంటికి రాలేదురా, వెళ్తున్నాను. ఇక జన్మలో నీ ఇంటి గడప తొక్కను, నీ మొహం చూడను అనేసి విసురుగా ఇంట్లోకి వచ్చేశాడు. వాళ్ల తగాదా ఇంట్లోని వాళ్ళందరూ విన్నారు. మామూలు తగాదానే అనుకున్నారు. భర్త ఇంట్లోకి రాగానే అలవాటు ప్రకారం 2 గ్లాసులతో కాఫీ తీసుకొచ్చింది మహాలక్ష్మమ్మ. అన్నయ్య గారేరి అంది. అన్నయ్య లేడు, దున్నయ్య లేడు, వాడి పేరెత్తితే పళ్ళు రాలగొడతాను, లోపలికి తగలడు అని అరిచాడు సూర్యం. ఆ కేక సత్యంకి వినిపించింది. వెంటనే వంటింట్లోకి వెళ్ళి, నే చెప్పేది జాగ్రత్తగా విను, అన్నయ్య గారికి పులుసు ఇష్టం, అన్నయ్య గారికి పచ్చడి ఇష్టం అని తీసుకెళ్ళి వాడి మొహాన కొట్టావంటే డొక్క చీరేస్తాను, ఇక ఆ ఇంటి మొహం చూడ్డానికి వీల్లేదు అని అరిచాడు సూర్యం. అప్పుడే పేపర్ వాడొచ్చాడు. వాడిని కేకేసి, ఇవాల్టి నుంచి నాకు పేపర్ విడిగా ఇవ్వు అన్నాడు సూర్యం. ఇదేదో సీరియస్గానే ఉందే అనుకున్నారు పిల్లలు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు సత్యం. ఆ వెనకే వెళ్ళాడు సూర్యం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.